ఓకే. వీడియో కూడా రికార్డ్ అవుతుంది. సో రైట్. ఇప్పుడు మనము ఎంప్టీ హ్యాండ్స్, అసలు ఈ మార్కెట్ మనకు కొత్త. ఓకే. సో ఇక్కడ మన దగ్గర ఏమీ లేవు. సో మనం జస్ట్ ఎంప్టీ చార్ట్ని చూస్తున్నాం. బిగినర్స్ కూడా నేను చెప్తున్నా, ఎంప్టీ చార్ట్స్. ఓకే. సో ఎటువంటిది లేదు. నేను ఒకసారి కూడా డిలీట్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు మనం దీంట్లో ఒక ఇంట్రాడే ఈక్విటీ ట్రేడ్ ఎలా తీసుకోవాలి, కంప్లీట్గా ఎలా హోల్డ్ చేయాలి అనే విషయం మీద నేను మాట్లాడుతున్నాను. సో ఈ చార్ట్ కాకపోయినా ఇంకొకటి ఏ చార్ట్ అయినా తీసుకోండి. నేను ఇక్కడ ఇది ర్యాండమ్గా తీసుకున్నా. మైక్రోసాఫ్ట్ అనేది అందరికీ ఫేమస్ కాబట్టి సో ర్యాండమ్గా ఇక్కడ నేను మైక్రోసాఫ్ట్ స్టాక్ని అయితే తీసుకున్నాను. ఓకేనా. సో మైక్రోసాఫ్ట్ స్టాక్ని తీసుకొని మీకు ఇప్పుడు నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో మీకు లైవ్ రన్ అవుతున్న టైంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్గా అడగండి, నాకు అర్థమవుతుంది. ఓకే, మీకు ఈ పాయింట్లో డౌట్ వస్తుందా, ఓకే మీకు ఇలా చెప్పాలా అనే విషయం ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా. రైట్. సో రైట్. అసలు ఇప్పుడు నేను స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాను అనే టాపిక్లోకి అయితే వెళ్ళట్లేదు. స్టాక్స్ అనేటివి మీకు వాలటైలిటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఒక సెట్ ఆఫ్ స్టాక్స్ని అయితే మీరు తీసేసుకోవాలి. వాలటైలిటీ స్టాక్స్ లేదు నేను ఆ సెట్ ఆఫ్ స్టాక్స్ని నేను తీసుకోలేను అనుకుంటే మీకు ఈ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి చూసారా, ఈ లిస్ట్ ఆఫ్ స్టాక్స్లోనే నేను ట్రేడ్ మీకు పేపర్ ట్రేడ్ చేసి చూపించేవాడిని, లేదంటే లైవ్ ట్రేడ్ చేసి చూపించేవాడిని. బట్ ఇప్పుడు మార్కెట్ అయితే ఓపెన్లో లేవు. సో ప్రస్తుతానికి ఓపెన్లో ఉన్నది యూఎస్ మార్కెట్స్ కాబట్టి యూఎస్ మార్కెట్స్లో మీకు ఎలా తీసుకుంటాను ఏంటి అనేది కంప్లీట్గా నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఎగ్జాంపుల్కి మాత్రమే ఇది. ఓకేనా. సో రైట్. మనం ఇండియన్ మార్కెట్లో ఈ స్టాక్స్లో మనం చేస్తుంటాం జనరల్గా. ఓకేనా. సో రైట్. ఫస్ట్ మనం ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు ఏంటి అనేది మనం ముందు చూసుకోవాలి. మీరు ఇండికేటర్ బేస్డ్ ట్రేడర్ అయినా ఏదైనా సరే మీరు ప్రైజ్ అనే దాన్ని మైండ్లో పెట్టుకోవాలి. ప్రైజ్ మైండ్లో లేకుండా మీరు ట్రేడ్ చేస్తే ఆ ట్రేడ్ సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీస్ చాలా చాలా తక్కువ అనమాట. సో ప్రైజ్ అనేది మీరు ఏ బేస్డ్ ట్రేడర్ అయినా ప్రైజ్ మైండ్లో ఉండాలన్నమాట. ఓకేనా. సో రైట్. సో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఎక్కడ ఫేస్ చేస్తూ ఉంది లేదా సపోర్ట్ ఎక్కడ ఫేస్ చేస్తుంది అని చూస్తే, సో ఇక్కడ మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉండే చార్ట్ని చూస్తున్నాం. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంది ఇంట్రాడే. సో ఇంట్రాడే కాబట్టి మనకు రీసెంట్గా ఏం జరుగుతుందో తెలిస్తే చాలు. ఓకేనా. సో స్వింగ్ చేస్తున్నాం అంటే రీసెంట్ మంత్స్లో ఏం జరగబోతుందో తెలిస్తే చాలు అనమాట. ఓకేనా. సో ఇంకొక విధంగా చెప్పాలంటే మనం ట్రేడ్లో ఇంట్రాడే అంటే ఒక రోజు లోపే ఉంటాం కాబట్టి సో దానికి గత కొన్ని గంటలుగా స్టాక్ ఎలా రియాక్ట్ అయిందో తెలిస్తే చాలు. బట్ స్వింగ్ విషయానికి వస్తే స్వింగ్ అనేది గత నెల రోజుల పాటు ఉంటాం కాబట్టి గత నెల రోజులు లేదా గత 2 నెలలుగా ఎలా జరిగింది అనేది తెలిస్తే చాలన్నమాట. సో కాబట్టి మీరు ఎన్ని రోజులు ఉండబోతున్నారనే దాన్ని బట్టి వెనక్కి కూడా అన్ని రోజుల పాటు ఏం జరిగిందో తెలుసుకుంటే మంచిదన్నమాట. సో ఇక్కడ మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. సో మనకు రీసెంట్ హవర్స్లో మార్కెట్ ఎలా రియాక్ట్ అయిందో తెలిస్తే చాలన్నమాట. ఓకేనా. సో రైట్. సో ఇప్పుడు మనకు సపోర్ట్ ఉంటే ఇక్కడ మనకు రెసిస్టెన్స్గా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో మీకు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకునింది, ఇక్కడ రెసిస్టెన్స్ యాక్ట్ అయింది, ఇక్కడ రెసిస్టెన్స్ యాక్ట్ అయింది, ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకునింది ఫ్రెండ్స్. సో చాలామంది అనుకుంటున్నారు ఇక్కడ సపోర్టా అని అనుకుంటున్నారు. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్యాటర్న్. ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ అయిందో బ్రేక్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మనకు రిజెక్షన్గా అనిపించింది. అంటే ఈ బ్రేక్అవుట్ ఈ లెవెలే అయ్యింది, ఆ లెవెలే ఫేక్ అవుట్ అయింది ఇక్కడ. సో మనం ఇక్కడ కాదు మనం డ్రా చేయాల్సింది. సో ఈ లెవెలే దానికి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో ఇదంతా కలిపితే రౌండ్ ఆఫ్ నెంబర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ 288 అనేది రౌండ్ ఆఫ్ చేయండి. సో రౌండ్ ఆఫ్ చేయడం ఎందుకు అంటే మన ప్రైస్ అనేది మన మైండ్లో ఉండడం కోసం, అలాగే అందరికీ క్లారిటీ ఉండడం కోసం. ఓకేనా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఎంటీ చార్ట్ నుంచి వస్తున్నాం కాబట్టి అన్ని పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో 290 ఈ రేంజ్ అనమాట. ఓకేనా. సో దాని కింద ఇంకొక లైన్, ఇప్పుడు మనం ఇంతకుముందు ఏదైతే రెసిస్టెన్స్ కింద అనుకుంటున్నామో ఆ లైన్ ఏంటనమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 290 to 288 ఈ జోన్ ఉంది చూసారా. 290 అనేది రౌండ్ ఆఫ్ నెంబర్. సో ఎందుకు రౌండ్ ఆఫ్ నెంబర్ అంటే ఇక్కడ సెల్ చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా మైండ్లో ఏముంటుందంటే ప్రైస్ అనేది 290 రీచ్ అవ్వబోతుంది. సో 290 రీచ్ అవ్వబోతుంది కాబట్టి 290 దగ్గర వచ్చే లోపు మనం సెల్ చేయాలనే మైండ్ సెట్తోనే సెల్ చేస్తుంటారు ఇక్కడ అంతా. ఇక్కడ సెల్ చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా 290కి దగ్గర సెల్ చేసేస్తుంటారు. అంటే కింద ఇక్కడ ఎక్కడైనా బయింగ్ చేస్తున్న వాళ్ళు, ఇక్కడ ఎక్కడైనా బయింగ్ చేస్తున్న వాళ్ళు ఈ లెవెల్స్కి వస్తున్న ముందే మనం సెల్ చేస్తుంటారు. సో సెల్ చేస్తున్న వాళ్ళ మైండ్లో 290 అనేది మేజర్ రౌండ్ ఆఫ్ నెంబర్గా ఉంటుంది. 290కి దగ్గరగా వస్తుంటే ఎగ్జిట్ అవుదాం పొజిషన్ అనే అనుకొని ఉంటారు. బట్ 290కి ఎగ్జిట్ అవ్వరు వాళ్ళు. సో కాబట్టి మనకు 290 కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 290 to 288 అనే ఈ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మైక్రోసాఫ్ట్ అనే ఈ స్టాక్కి. సో కాబట్టి ఈ జోన్కి వస్తే రిజెక్ట్ అవుతుంది, ఈ జోన్కి వస్తే సపోర్ట్ తీసుకుంటుంది. ఈ జోన్ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఆ జోన్ని టెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. బట్ ఓకే. సో ఇక్కడ మనం వాల్యూ జోన్ని ఐడెంటిఫై చేసాం. ఓకేనా. సో వాల్యూ జోన్ ఐడెంటిఫై చేసినాం. సో 290 to 288 అనే ఈ రేంజ్ అనమాట. సో ఓకేనా. సో ఇప్పుడు
మనకు ఇక్కడ చార్ట్ అనేది ఏ ట్రెండ్లో ఉంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. హైయర్ టైం ఫ్రేమ్ ఇదంతా కూడా, మనకు లోవర్ టైం ఫ్రేమ్ కూడా నేను చెప్తాను. సో ఇదంతా కూడా హైయర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటున్నాం, ఓకేనా. సో వాల్యూ జోన్ ఐడెంటిఫై చేయడం ఎలాగో మీకు చెప్పాను. సో వాల్యూ జోన్ ఐడెంటిఫై చేసాం, అలాగే ట్రెండ్ ఏంటో అనేది ఐడెంటిఫై చేస్తున్నాం. సో ట్రెండ్ సహజంగా ఎలా మనకు ట్రెండ్ లైన్ డ్రా చేయొచ్చు, లేకపోతే హైయర్ హైస్ హైయర్ లోస్ని అలా చూడొచ్చు. లేదనుకుంటే నేను సింపుల్గా అయితే మూవింగ్ యావరేజ్ రిబ్బన్ని వాడతాను అనమాట. సో మూవింగ్ యావరేజ్ రిబ్బన్ చూపిస్తాను. సో మూవింగ్ యావరేజ్ రిబ్బన్ అంటే ఎలా ఉంటుందంటే ఇది, ఓకేనా. సో ఈ మూవింగ్ యావరేజ్ రిబ్బన్ మనకి ఏం చెప్తుంది, సో మనకు బేరిష్ వ్యూ చూపిస్తుంది, ఓకేనా. సో ఈ బేరిష్ వ్యూతో మనకు ట్రేడ్స్ని అయితే తీసుకో అని చెప్తుంది. హైయర్ టైం ఫ్రేమ్లో బేరిష్ వ్యూ ఉందన్నమాట, ఓకేనా. సో ఇక్కడ మనకు హైయర్ టైం ఫ్రేమ్లో వాల్యూ జోన్ ఐడెంటిఫై చేసాం, అలాగే ఏ ట్రెండ్ ఉందో ఐడెంటిఫై చేసాం, ఓకేనా. సో ఇప్పుడు టైం ఫ్రేమ్ డ్రాప్ అవుతాం అనమాట. సో 1 అవర్ నుంచి 4xలో కానీ 6x, సో 3x ఏదైనా సరే, అంటే ఎక్స్ అంటే టైమ్స్, 4 టైమ్స్ 3 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ 6 టైమ్స్ కానీ, ఓకేనా. అంతకు మించి మీరు డౌన్ అవ్వద్దండి. సో 1 అవర్ నుంచి నేను ఇప్పుడు 4 టైమ్స్ డౌన్ అవుతున్నా. సో ఓకేనా, 1 అవర్ నుంచి 4 టైమ్స్ అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వస్తాం అనమాట. సో ఇక్కడ 15 మినిట్స్ అనేది మన ట్రేడ్ అబ్జర్వేషన్ టైం ఫ్రేమ్ అనమాట. ఒక్క నిమిషం. ఓకేనా. సో ఇక్కడ దాకా క్లియర్ కదా. సో ఇక్కడ ట్రేడ్ అబ్జర్వేషన్ టైం ఫ్రేమ్ కాబట్టి, సో ట్రేడ్ ఎప్పుడైతే మనకు ఈ ప్రైస్ అనేది వాల్యూ జోన్ ఇక్కడ మనకు 290, సో ఇది ఇలా డ్రా చేసుకున్న తర్వాత మన వాచ్ లిస్ట్లో ఈ మైక్రోసాఫ్ట్ అనే ఈ స్టాక్ ఉంటుంది. సో మైక్రోసాఫ్ట్ అనే ఈ స్టాక్ ఎప్పుడైతే ఈ 290 రేంజ్కి వస్తుందో ఇక్కడ మనకు అలర్ట్స్ ఉంటాయి. అలర్ట్స్ కావచ్చు, మాన్యువల్గా అబ్జర్వేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. 290 జోన్కి వచ్చిన తర్వాత మీరు ఆ జోన్కి వస్తూనే టైం ఫ్రేమ్ ఇంకొంచెం డ్రాప్ చేయాలి, ఓకేనా. సో 3 మినిట్స్కి వెళ్ళాలి. సో 3 మినిట్స్కి వెళ్ళి ఏం చేయాలంటే ఇక్కడ ఇలా కనిపిస్తుంటుంది. సో ఇక్కడ రిజెక్షన్ ఎప్పుడు అవుతుంది అనేది చూడాల్సి వస్తుంది అనమాట. సో ప్రైస్ హైయర్ టైం మనం ఫస్ట్ వాల్యూ జోన్ ఐడెంటిఫై చేసుకొని అలర్ట్ పెట్టుకుంటాం. సో మనకు అలర్ట్ ట్రిగ్గర్ అయినప్పుడు ఆ రోజు ఆ స్టాక్ని ట్రేడింగ్కి తీసుకుంటాం అనమాట. సో ఇది మైక్రోసాఫ్ట్లో ఈ స్ట్రక్చర్ డ్రా చేసుకున్నాక ఈ స్ట్రక్చర్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుందో మనకు తెలియదు, మన వాచ్ లిస్ట్లో ఉంటుంది. ఒకవేళ ట్రిగ్గర్ అవ్వకుండా పోవచ్చు, సో స్టాక్ ఇంకా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకొక కొన్ని కీ లెవెల్స్ని కూడా డ్రా చేసుకొని వెళ్ళిపోవచ్చు స్టాక్, మనం చెప్పలేం. బట్ ఉన్నంత వరకు ఇది దాని యొక్క వాల్యూ జోన్. సో ప్రైస్ అయితే ఎప్పుడైతే ఇది ఇక్కడికి వస్తుందో అప్పుడు ఇది మనకు ట్రేడింగ్కి యాక్టివేట్ అవుతుంది అనమాట. ఆ రోజు ఇది ట్రేడింగ్కి ఇది యాక్టివేట్ అవుతుంది అనమాట, ఓకేనా. సో క్లియర్ కదా. సో ఎప్పుడైతే ప్రైస్ ఈ జోన్కి వస్తుందో మనం 3 మినిట్స్కి వస్తాం. 3 మినిట్స్కి ఎందుకు వస్తామంటే ఇక్కడ రివర్సల్ అనేది జరుగుతుందా లేదా అనేది మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసాము అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే ఇంట్రాడేలోనే ఆ రివర్సల్లో క్యాచ్ చేసే లోపే మనకు రావాల్సిన మూవ్ కాస్త ఆ రివర్సల్లోనే వచ్చేస్తుంది అనమాట. రివర్సల్ ట్రేడింగ్కి మాత్రమే మనం మనకున్న ట్రేడింగ్ టైం ఫ్రేమ్ కంటే లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్తాం. సో ఇక్కడ మనకు 15 మినిట్స్ అనేది ప్రజెంట్ మనకు ట్రేడింగ్ టైం ఫ్రేమ్, మనకు హైయర్ టైం ఫ్రేమ్ 1 అవర్, మనకు లోవర్ టైం ఫ్రేమ్ 3 మినిట్స్ అనమాట. సో 3 మినిట్స్ని మనం రివర్సల్ కోసం వాడతాం. సో 3 మినిట్స్కి వెళ్ళి రివర్సల్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మనం ట్రేడ్లోకి ఎంటర్ అవుతాం. సో ఇక్కడ దాకా క్లియర్. ఇంతే స్ట్రాటజీస్. మీకు ఇంకేదైనా స్ట్రాటజీ ఉన్నా కూడా మీరు యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ స్ట్రాటజీస్తోనే ముందుకెళ్తుంటాను. నేను ఎప్పుడు వెళ్ళినా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ అనేది 290 జోన్ అనేది 290 to 288 జోన్ అనేది కీ జోన్ కింద నాకు కనిపిస్తుంది. సో నేను ఇంట్రాడేలో నేను ఆ జోన్ని ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎప్పుడైతే ప్రైస్ 290 to 288 ఈ జోన్కి వస్తుందో అప్పుడు నేను ఇంట్రాడేకి ఆ రోజుకి ఈ స్టాక్ని తీసుకొని ఆ టైం ఫ్రేమ్లో నాకు 290 దగ్గర రిజెక్షన్ వస్తుంది కాబట్టి వెయిట్ చేస్తుంటాను. 290 నుంచి రిజెక్షన్ వచ్చిందనుకోండి నేను షార్ట్ పొజిషన్కి వెళ్తాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ 290 బ్రేక్ చేసి టాప్కి వెళ్తుంటే బై పొజిషన్ చేయను. ఎందుకు చేయను అంటే హైయర్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ అనేది డౌన్ ఉంది, ఓకే. సో కాబట్టి 290 రేంజ్కి వస్తే షార్ట్ చేద్దాం అనేది నా మైండ్లో ఉంటుంది. సో ఇప్పుడు నా మైండ్లో ఉండేది ప్రైజ్, మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ప్రైజ్ నా మైండ్లో ఉంది. సో గేమ్ అంతా ప్రైజ్ మీదే డిపెండ్ అయింది, ఓకేనా. సో ఈ ప్రైజ్కి మీరు ఏవైనా యాడ్ చేసుకోండి, ఇండికేటర్స్ కావచ్చు, మీరు ఇంకేవైనా యాడ్ చేసుకోండి. నేను క్యాండిస్టిక్ ప్యాటర్న్స్ని యాడ్ చేస్తాను. 290 దగ్గర మైక్రోసాఫ్ట్కి ఎలాంటి క్యాండిస్టిక్స్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతున్నాయని చూసుకొని నేను ట్రేడ్లోకి ఎంటర్ అవుతాను. మీరు అక్కడ క్రాస్ ఓవర్ని యాడ్ చేసుకోండి, లేకపోతే మూవింగ్ యావరేజెస్, మ్యాక్డీ, ఎనీథింగ్. మీకు 290 నుంచి రిజెక్షన్ వస్తుంది అనే దానికి కన్ఫర్మేషన్ ఏదో ఒకటి కావాలి, ఓకేనా. సో నేను ఇక్కడ క్యాండిస్టిక్స్తో కన్ఫర్మేషన్ వెళ్తాను, మీరు ఏదో ఒక దాంతో కన్ఫర్మేషన్ అయితే తీసుకోండి. నేనైతే అలానే ఆలోచిస్తాను. సో 290 నుంచి రిజెక్షన్ వస్తుంది కాబట్టి కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడింగ్కి అయితే షార్ట్కి అయితే వెళ్ళిపోతాను. సో ఇక్కడ దాకా ఈ పార్ట్ అసలు నా ట్రేడింగ్లో ఇప్పటి వరకు నేను మీకు ఏదైతే చెప్పానో ఈ పార్ట్ అనేది అసలు కేర్లెస్ పార్ట్.
సో మీరు దీన్ని చాలామంది అనుకుంటారు ఇదే స్ట్రాటజీ కింద కన్సిడర్ చేస్తుంటారు. అసలు నా బ్రెయిన్లో ఇది అసలు ఉండదు. నా బ్రెయిన్లో 290కి వస్తే షార్ట్ చేయాలి, 290 దగ్గర కన్ఫర్మేషన్, షార్టింగ్కి వెళ్ళిపోతాను అంతే. సో ఇక్కడ నుంచి గేమ్ మారిపోతుంది నాది. సో ఇక్కడ దాకా నేను ఏదైతే స్టడీ చేశానో ఇది కేవలం ఒక అవగాహన మాత్రమే అనమాట. సో ఇంకా నుంచి వెళ్ళేది ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ అలాగే సైకాలజీ. సో ఇక్కడ ట్రేడ్ ఎప్పుడైతే 290కి వస్తుందో 290 నుంచి రిజెక్షన్ వస్తుందని మనకు ఐడియా ఉంది. 290 దగ్గర క్యాండిల్స్టిక్స్ ఫామ్ అయ్యాయి. ట్రేడ్లోకి ఎంటర్ అయ్యే ముందు నేను చేసే పని ఏంటంటే స్టాప్ లాస్ ప్లేస్మెంట్ అనమాట. స్టాప్ లాస్ ప్లేస్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే 290 ఏ లెవెల్కి వస్తే ఫెయిల్ అవుతుంది, కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు ఆలోచించండి. 290 ఫెయిల్ అయిందని ఎప్పుడు తెలుస్తుంది? ప్రైస్ అనేది 293కి వస్తే మీరు ఫెయిల్ అయింది అనుకుంటారా? ప్రైస్ అనేది 294కి వస్తే 290 లెవెల్ బ్రేక్ అయిందని మీరు అనుకుంటారా? నేనైతే కామన్ సెన్స్తో ఆలోచించి 292 293 రేంజ్కి వస్తే 293 రేంజ్కి వచ్చి ప్రైస్ క్లోజ్ అయితే నా స్ట్రక్చర్ ఫెయిల్ అయిందని నేను అనుకుంటాను. ఓకేనా? సో అంతవరకు ప్రైస్లో ఎటువంటి ఫ్లక్చువేషన్స్ వచ్చినా నా బ్రెయిన్లో నేను ఒకటే ఫిక్స్ అవుతాను, 290 లెవెల్ ఇంకా బ్రేక్ అవ్వలేదు, అది ఫేక్ అవుట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందనే అనుకుంటాను. కామన్ సెన్స్తో ఆలోచిస్తాను నా స్టాప్ లాస్ అనేది. సో కాబట్టి నేను 290 నుంచి 293 రేంజ్, ఒకవేళ మీరు ఇంత లెవెల్స్ని ఆలోచించగలిగే అంత కెపాసిటీ మీకు లేదనుకుంటే 290 నుంచి అబోవ్ 1%, ఓకేనా? 290 దాటి 1% మీకు ఎప్పుడైతే మూవ్ అవుతుందో అక్కడికి మీరు అనుకున్న బ్రేక్అవుట్ వచ్చిందని అనుకోండి. 1% అంటే మరీ టూ మచ్ అవుతుంది, నేను 50% పెట్టుకుంటా అంటే పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే వన్స్ మీకు వచ్చి మీ స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ మీకు ట్రేడ్ ఎప్పుడైతే మీరు అనుకున్న వేలోకి వచ్చేస్తుందో అప్పుడు మీరు చాలా బాధపడతారనమాట. సో కాబట్టి నేను స్టాప్ లాస్ కొంత విడత తీసుకుంటాను కాబట్టి సో స్టాప్ లాస్ ప్లేస్మెంట్ అనేది నేను కామన్ సెన్స్తో ఆలోచించి పెడతాను. సో 290 బ్రేక్ అయితే ఏ లెవెల్కి వస్తే బ్రేక్ అవుతుందని మీరు నమ్ముతారో ఆ లెవెల్ని అయితే పెట్టుకోండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి 293ని తీసుకుంటున్నాం అనమాట స్టాప్ లాస్ కింద. ఓకేనా? సో అనుకుందాం ట్రేడ్ రివర్సల్ వచ్చింది. ఓకేనా? సో ఈ లెవెల్కి వచ్చిన తర్వాత నాకు 290లో రివర్సల్ వచ్చిందండి. 290 దగ్గర రివర్సల్ వస్తే నాకు 290 దగ్గర ట్రేడ్ దొరకదు. నాకు ట్రేడ్ దొరికే టైంకి 287కి వచ్చేసి ఉంటుంది అది. ఓకేనా? 287 286 ఈ రేంజ్కి వచ్చిన తర్వాతే ట్రేడ్ దొరుకుతుంది. మీరు అనుకుంటారేమో ఎగ్జాక్ట్గా 290 దగ్గర మనకు ట్రేడ్ దొరికేస్తుందని. 287 ఆ రేంజ్ వచ్చేస్తుంది మనకు. ఓకేనా? సో స్టాప్ లాస్ అనేది 292 ఆర్ 293, 292 తీసుకోండి. ఓకేనా? సో ఆల్మోస్ట్ స్టాప్ లాస్ 1.74 వరకు వస్తుంది. సో ఇక్కడ స్టాప్ లాస్ పెడుతున్నాను కదా అని స్టాప్ లాస్ హిట్ అయ్యే వరకు ఉంటాను అనేది నాకు అసలు మ్యాటరే కాదు. సో ఓకే, నేను రిస్క్ 500 టిక్స్ అని పెట్టాను. సో ఇక్కడ మనం ఎంత రిస్క్ 5 పాయింట్స్ రిస్క్ చేస్తున్నాము. సో టార్గెట్ కూడా నేను పెద్దగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను. టార్గెట్ కూడా నాకు 5 పాయింట్స్ వస్తే చాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనకు క్లియర్గా చెప్తున్నాను, 287 దగ్గర మనం ఎంటర్ అవుతాం. ఓకేనా? సో 292 అనేది మనకు స్టాప్ లాస్ అవుతుంది, 282 అనేది మనకు టార్గెట్ అవుతుంది అనమాట. మనం తీసుకుంటున్నది షార్ట్ పొజిషన్. ఓకేనా? సో ఇక్కడ మీ అకౌంట్ సైజ్ ఇదే చాలా కీలకం. చాలామంది మిస్టేక్ చేస్తుంటారు, ఇప్పుడు ఈ మధ్య కొంతమందికి తెలుసుకున్నారు. సో ఇక్కడ మీ అకౌంట్ సైజ్ అనేది 3802 రూపీస్ ఉంది కదా, సో డాలర్స్ ఉంది కదా. సో 3802 US డాలర్స్ అనుకోండి. ఓకేనా? సో ఇక్కడ మీరు ఒక ట్రేడ్కి ఎంత రిస్క్ చేస్తారు? సో నా బ్రెయిన్ ఏ పాయింట్కి ట్రిగ్గర్ అవుతుంది? సో మీకు ఇంతకు ముందు కూడా నేను అదే చెప్పాను. సో మీ బ్రెయిన్ ఏ లాస్ వస్తే యాక్సెప్ట్ చేయగలుగుతుంది. సో 3800లో నుంచి మీరు ఎంత పోగొట్టుకోవడానికి మీ బ్రెయిన్ సిద్ధంగా ఉందనేది చూసుకోండి. సో కొంతమంది 1% పోతే హ్యాపీగా ఫీల్ అవుతారు, పెద్దగా బ్యాడ్ ఫీల్ అవ్వరు. 2% పోయినా కొంతమంది ఏం ప్రాబ్లం లేదనుకుంటారు. సో అలా ఒక పాయింట్కి ట్రిగ్గర్ అవ్వండి. నేనైతే 0.50% మించిపోతే నేను చాలా బాధపడతాను. సో నేను 0.50% చెప్తాను. సో 0.50% మించి నేనైతే ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయను. ఓకేనా? సో నా ఎంటైర్ క్యాపిటల్ అయితే 3800 US డాలర్స్ ఉన్నాయి నా దగ్గర. సో నేను ఈ ట్రేడ్కి నేను 0.50% మాత్రమే, నా ఎంటైర్ క్యాపిటల్లో 0.50% మాత్రమే ఎంటైర్గా ఇనిషియల్గా పెడుతున్నాను నేను. ఓకేనా? సో పెడుతున్నాను. నా స్టాప్ లాస్ అనేది 290 బ్రేక్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అయితే ఎగ్జిట్ అవ్వాలనేది మన ప్లాన్. బట్ నేను 292 అనేది నేను స్టాప్ లాస్ కింద పెట్టుకున్నాను అనమాట. సో ఎమర్జెన్సీ పర్పస్ అన్నట్లు. ఓకే? సో టార్గెట్ అనేది నాకు నేను నా రిస్క్ ఎంత పెట్టానో అంత వస్తే చాలు, నాకు అంతకంటే ఎక్కువ ఏమొద్దు. సో నా రిస్క్ ఎంత అయితే వస్తుందో అంత వస్తే చాలు. సో ఇలా పెట్టిన తర్వాత సో మేజర్గా నాకు ఇక్కడ క్వాంటిటీ అనేది ఇక్కడ మనకు డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ నేను 3 క్వాంటిటీ మించి నేను చేయడానికి పాసిబిలిటీ లేదు. ఓకే రైట్, నేను 3 క్వాంటిటీ మించి నేను చేయడానికి లేదనమాట. ఓకేనా? సో 0.50% పెడితే మనకు ఇదే వస్తుంది. సో ఓకే, సో లేదు మీరు 1% పెట్టగలరు. ఓకేనా? సో ఎంటైర్ క్యాపిటల్ పైన మీరు 1% పెట్టగలరు అనుకుంటే మీరు 7 క్వాంటిటీ చేయొచ్చు. సో స్టాప్ లాస్ ఇదే. ఓకేనా? సో మీరు చేసే రిస్క్ అనేది పెరిగే కొద్దికి మీకు వచ్చే లాస్ పెరుగుతుంది, రివార్డు పెరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ నేను ప్రస్తుతానికి నేను 0.50 పెడతాను అనమాట. ఓకే? సో దాన్ని నేను ఎలా పెంచుతాను అనేది కూడా నేను మీకు ఇప్పుడే చూపించేస్తాను. ఓకే?
రైట్ 0.50% పెడతాను. ఓకే, సో ట్రేడ్ ఇలా ప్లేస్ చేస్తాను. సో నాకు స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుందాం. ఫస్ట్ కేసు ఫెయిల్యూర్ కేసే తీసుకుందాం. ఓకేనా, సో ట్రేడ్లోకి ఇక్కడ నాకు కన్ఫర్మేషన్ వచ్చింది, ప్రైస్ 290 రేంజ్కి వచ్చి కన్ఫర్మేషన్ ఇచ్చింది బేరిష్ ట్రేడ్గా. నేను ట్రేడ్లోకి ఎంటర్ అయ్యాను. ట్రేడ్లోకి ఎంటర్ అవుతూనే ట్రేడ్ నాకు అగైనెస్ట్గా వెళ్ళడం స్టార్ట్ చేసింది. సో ఎప్పుడైతే నాకు 290 బ్రేక్ అయ్యి నాకు ఇక్కడ క్యాండిల్స్ ఒక క్యాండిల్ కంప్లీట్గా 290 అబోవ్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయిందో, సో నాకు ఇక్కడ హైకనాషి క్యాండిల్స్టిక్ క్లోజింగ్ కూడా నాకు 290 అబోనే వచ్చి, సో నాకు ఇక్కడ స్ట్రెంత్ ఇస్తూ, ఎప్పుడైతే ప్రైస్ అనేది 290 బ్రేక్అవుట్ అయిందని నాకు వేరే ఇండికేటర్ ఏదైనా సపోర్ట్ చేస్తూ, ఓవరాల్గా నాకు 290 బ్రేక్ అయిందని నా బ్రెయిన్కి ఎప్పుడైతే నాకు కన్విక్షన్ వస్తుందో ఆ టైంకి నాకు ఏ లాస్ ఉన్నా ఆ లాస్ ఎగ్జిట్ అయిపోతాను. ఓకేనా, సో ఎంటర్ అవుతున్నప్పుడు నేను 3 క్వాంటిటీ తీసుకున్నాను. సో నాకు బ్రేక్అవుట్ అయ్యింది 290 అనేది. సో బ్రేక్అవుట్ అవుతూనే నేను ఎగ్జిట్ అయితే అయిపోయాను అనమాట. ఓకేనా, సో నాకు పోయే లాస్ వచ్చేసి ఇక్కడ నాకు ఆల్మోస్ట్ 500 వరకు ఉండొచ్చా, ఎంత ఉంటుంది మోస్ట్లీ మనకు ఎంటర్ అవుతున్నప్పుడు 500 టిక్స్ కదా, సంవాట్ ఎంత అయితే అనుకోండి. సో మనం ఇక్కడ మనం చేసిన రిస్క్కి మనకు పోయే అమౌంట్ అదనమాట. సో ఓకేనా, సో చాలా తక్కువ అమౌంట్ అయితే పోతుంది. మన క్యాపిటల్ వచ్చేసి 3800. సో పోతే మనకు 17 రూపీస్ పోతుంది. సో ఇక్కడ మనం ఎంటర్ అవుతున్నప్పుడు మన క్యాపిటల్ వచ్చేసి 3802. ఓకే, మనకు స్టాప్ లాస్ హిట్ అయితే మనకు 3783 వరకు లాస్ అవుతుంది అనమాట. బట్ మనం 17 పాయింట్స్ వరకు కోల్పోవడానికి రెడీ అవుతాం అనమాట, 0.5% అంటే. బట్ మనకు స్టాప్ లాస్ హిట్ అయ్యే లోపే మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి, సో మనకు ఓవరాల్గా ఒక 11 పాయింట్స్ వరకు లాస్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఈ ట్రేడ్ ఫెయిల్ అయిపోయింది. సో ఫెయిల్ అయిపోతే మనం 11 పాయింట్స్ లాస్తో ఎగ్జిట్ అయిపోతాం. ఒకవేళ ఈ ట్రేడ్ సక్సెస్ అయింది అనుకుందాం. సో సక్సెస్ అయితే మనకి ఎంత రావచ్చు, ఇక్కడ 17 పాయింట్స్ లాస్ అంటే 1:1 రిస్క్ రివార్డ్ రేషియో పెట్టాం కాబట్టి మనకు రావడానికి కూడా పాసిబిలిటీ 17 పాయింట్సే. ఓకేనా, రైట్ అనుకుందాం. సో ట్రేడ్ అలాగే ఎగ్జాక్ట్గా మన రేంజ్కి వచ్చింది. మన రేంజ్కి వచ్చిన తర్వాత అక్కడ బేరిష్ ప్యాటర్న్స్ ఫామ్ అయ్యాయి. బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతూనే మనకి ఎంట్రీ పాయింట్ అనేది ఈ రేంజ్లో దొరికింది. ఎంట్రీ పాయింట్ దొరికిన తర్వాత ట్రేడ్ మనకు ఫేవర్గా వచ్చింది. సో మనకు ఫేవర్గా వచ్చిందని మనకి ఎప్పుడు తెలుస్తుంది, 287లో మనం ఎంటర్ అయిన తర్వాత 285 బిలో 285, 284 ఈ రేంజ్కి వస్తే మనకు ఓకే ట్రేడ్ మనకు ఫేవర్గా వచ్చిందని మనకు తెలుస్తుంది. ట్రేడ్ ఎప్పుడైతే మనకు ఫేవర్గా వచ్చిందో అప్పుడు నేను ఇంకొంచెం క్వాంటిటీ పెంచుతాను అనమాట. సో సహజంగా ఇక్కడ చాలా మందికి డిఫరెన్స్ వస్తుంది. సో ట్రేడ్ మనకు ఫేవర్గా వస్తుంది, హోల్డ్ చేయలేరు, వాళ్ళు ప్యానిక్ అవుతారు, ఉన్న ప్రాఫిట్ పోతుందేమో అని. నాకు ఆ ప్యానిక్ లెస్ లేదు. ఎందుకు లేదు అంటే నాకు ఎక్స్పీరియన్స్ మీద నాకు తెలుసు ఇది ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, సక్సెస్ఫుల్గా మాకు క్యాండిల్స్టిక్స్ పడుతున్నాయి, నాకు ఫేవర్గా వస్తున్నాయంటే ఇంకా ఫర్దర్గా ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది అని నా బ్రెయిన్కి నాకు తెలుసు. ఇది మీకు తెలియాలంటే ఎలా మీకు తెలియాలంటే మీరు పేపర్ ట్రేడ్లో ఇలాంటి ట్రేడ్లు 100 ట్రేడ్లు చేయాలి. సో అప్పుడు మీకు తెలుస్తుంది, నమ్మకం వస్తుంది. ఓకే ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే ఖచ్చితంగా వెళ్తుంది కింద దాకా అనే నమ్మకం వచ్చినప్పుడే మీరు హోల్డ్ చేయగలుగుతారు అనమాట. ఆ నమ్మకం మీకు లేనప్పుడు హోల్డ్ చేయలేరు. మీకు ఆ నమ్మకం రావాలంటే ఫస్ట్ థింగ్ మీరు ప్రాక్టీస్ బాగా చేయాల్సి ఉంటుంది అనమాట. సో రైట్, ఓకే. సో ఇక్కడ మనము సో ట్రేడ్ మనకు ఫేవర్గా వస్తూనే ఇక్కడ నేను ఏం చేస్తానంటే అగైన్ మళ్ళీ మనకు లీనియర్ అంటారు. సో నేను చేసే పిరమిడింగ్ టెక్నిక్ని లీనియర్ స్కేలింగ్ మెథడ్ అంటారు అనమాట. ఓకేనా, స్కేల్ అవుట్లో నేను చేసేది లీనియర్ అనే టెక్నిక్ని యూస్ చేసి, అంటే ఎంటర్ అవుతున్నప్పుడు ఎంత పోర్షన్ 3 క్వాంటిటీ కదా, సో నేను మళ్ళీ నాకు ఫేవర్గా వచ్చిన తర్వాత మళ్ళీ నేను 3 క్వాంటిటీ యాడ్ చేస్తాను అనమాట. సో దాన్ని లీనియర్ టెక్నిక్ అంటారు. ఇంకో 2-3 టెక్నిక్లు ఉన్నాయి, నాకు పేర్లు తెలియదు. బట్ నేను చేసే టెక్నిక్ మెథడ్ పేరు అయితే లీనియర్ అనమాట. ఓకేనా, సో ట్రేడ్ నాకు ఫేవర్గా వస్తే ఇంకొక 3 యాడ్ చేసి నా స్టాప్ లాస్ అనేది ఇప్పుడు మనకి ఎంత ఉంది, 292 దగ్గర ఉంది కదా, నా స్టాప్ లాస్ని 290కి దగ్గరగా తీసుకొస్తాను. 290 అయితే పెట్టను. ఓకేనా, 290కి దగ్గరగా తీసుకొస్తాను. ఇంకొంచెం ట్రేడ్ నాకు ఫేవర్గా ఇంకొంచెం మూవ్ వచ్చింది అంటే అప్పుడు రిమైనింగ్ ఇంకొక 3 లాట్స్ యాడ్ చేస్తాను. సో ఓవరాల్గా నేను ఏం చేస్తానంటే టార్గెట్ హిట్ అయ్యేలోపు 3 క్వాంటిటీని కాస్త 10 క్వాంటిటీ గాను 12 క్వాంటిటీ గాను మార్చేస్తా, యాడ్ చేస్తూ. సో ఏ పాయింట్లో రివర్స్ అయ్యే ప్రయత్నం చేసినా నేను చాలా అలర్ట్గా ఉంటాను. సో ఆ తర్వాత నాకు రివర్సల్ వచ్చి కూడా 290 దగ్గరకు వచ్చేసిందంటే మాత్రం ఖచ్చితంగా కొంత లాస్ అయితే ఉంటుంది. ఇనిషియల్గా మీరు అనుకున్న లాస్ కంటే కొంత లాస్ అయితే ఉంటుంది. బట్ అది ఎన్నిసార్లు వస్తుంది, ఒక్కసారి ట్రేడ్ మీకు ఫేవర్గా వచ్చిన ట్రేడ్ మళ్ళీ మీకు రివర్స్ అయ్యి మీ స్టాప్ లాస్ వెళ్ళే అంత రేంజ్కి అయితే రాదు. మీరు చిన్న టార్గెట్లు చిన్న స్టాప్ లాస్లు పెట్టుకుంటే అయితే వస్తుందండి. ఇంత స్టాప్ లాస్ రేంజ్ 1.74 స్టాప్ లాస్ రేంజ్, 1.74 టార్గెట్ రేంజ్ పెట్టుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా ట్రేడ్ మీ వైపు వచ్చి మళ్ళీ రివర్స్ అయ్యి మీ ట్రేడ్ స్టాప్ లాస్ వైపు వెళ్ళే పాసిబిలిటీస్ చాలా తక్కువ.
మీరు సపోజ్ అనుకుందాం మీరు 0.30% స్టాప్ లాస్, 0.30% టార్గెట్లు పెట్టుకుంటే మీరు టార్గెట్ జోన్కి వచ్చి మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది, స్టాప్ లాస్ జోన్కి వెళ్ళి మళ్ళీ టార్గెట్ హిట్ అవుతుంది. ఇలాంటి ఛాన్సెస్ మీకు ఎక్కువ కనిపిస్తుంటాయి. బట్ ఎప్పుడైతే విడ్త్ ఇస్తారో మీకు ఆ ఛాన్సెస్ కనిపించవు అనమాట. సో ఒక డైరెక్షన్ తీసుకుంటుంది పక్కా మార్కెట్. సో అది అలా తీసుకోవడం వల్ల మీరు ఏం చేస్తారంటే హోల్డ్ చేయగలుగుతారు ఎండ్ వరకు. ఓకేనా. సో ఇలా పిరమిడింగ్ చేస్తాను, స్టాప్ లాస్ వస్తే ఇలా తగ్గించుకుంటాను. సో ట్రేడ్లోకి ఎలా ఎంట్రీ తీసుకుంటాను, ట్రేడ్ ఫెయిల్ అయితే ఎలా ఎగ్జిట్ అవుతాను. సో నా స్టాప్ లాస్లు ఎందుకు అంత పెద్దగా ఉంటాయి, ఎందుకు అంత చిన్నగా ఉంటాయి అనే విషయం మీకు నేను క్లియర్గా చెప్పాను. సో ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ మనకు ఈ యూఎస్ స్టాక్స్ వల్ల మనకు 1.74 వరకు వస్తుంది ఈ విడ్త్ అనేది. బట్ జనరల్గా ఇండియన్ స్టాక్స్లో మనకు ఇంత విడ్త్ తీసుకోం మనం. జనరల్గా మన ఇండియన్ స్టాక్స్ అయితే ఇంత మూవ్ అవ్వవు, అవి కొద్ది పర్సెంటే మూవ్ అవుతాయి. సో మీరైతే 1.74 అని కాకుండా మీరు ఎంటర్ అవుతున్న లెవెల్ నుంచి 1% పెట్టుకోండి. ఈ ఎంట్రీ పాయింట్ కాదు. సో స్టాప్ లాస్ ఎప్పుడు కూడా ఈ ఎంట్రీ పాయింట్ని బేస్ చేసుకొని పెట్టుకోకండి. మీరు ఏ లెవెల్ని నమ్మారో ఆ లెవెల్ని బేస్ చేసుకొని స్టాప్ లాస్ పెట్టండి. సో నేను ఇప్పుడు మీకు 1% స్టాప్ లాస్ టెక్నిక్ అని ఏదైతే చెప్తున్నానో అది వచ్చేసి ఎంట్రీ పాయింట్కి పెట్టండి అని చెప్తున్నాను నేను 1%. సో ఈ ఎంటర్ అవుతున్న పాయింట్ నుంచి 1% స్టాప్ లాస్ పెట్టుకోండి అని మీకు నేను చెప్తున్నాను. ఒకవేళ మీకు టెక్నిక్ తెలుసు, నాలెడ్జ్ ఉంది అనుకుంటే మీరు స్టాప్ లాస్ ఎప్పుడు కూడా 290 నుంచి ఎంత డిస్టెన్స్ పెట్టుకుంటారు, 290 ఫెయిల్ అవుతుంది అంటే 290 బ్రేక్అవుట్ అయిందని ఏ లెవెల్కి వస్తే మీకు ఐడెంటిఫై అవుతుందో ఆ లెవెల్లో మీరు స్టాప్ లాస్ని అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఎట్టి పరిస్థితుల్లో టైట్ స్టాప్ లాస్లు పెట్టుకోకండి. నేను మీకు పదే చెప్తున్నాను. స్టాక్ మార్కెట్లో 90% పీపుల్ ఫెయిల్ అవుతున్నారు అంటున్నారు. 90% పీపుల్ స్టాప్ లాస్ పెట్టకుండా ఫెయిల్ అవుతున్నారా ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. 90% పీపుల్ స్టాప్ లాస్ పెడుతూనే ఉన్నారు. స్టాప్ లాస్ పెట్టకుండా ఎవరు ట్రేడ్ చేయరు. స్టాక్ మార్కెట్లోకి వచ్చిన రెండో రోజుకే మనకు తెలుస్తుంది స్టాప్ లాస్ అనే ఒక పదం ఉంది. ట్రేడ్ చేసేటప్పుడు స్టాప్ లాస్ అనేది పెట్టాలి అనే విషయం మీకు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిన రెండో రోజుకే మీకు తెలుస్తుంది. ఇప్పుడున్న ఈ గ్లోబల్ ఇది కల్చర్ వల్ల, లేకపోతే ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ ఉండడం వల్ల. ఓకేనా. సో కాబట్టి స్టాప్ లాస్ పెట్టకుండా కాదు వాళ్ళు ఫెయిల్ అయ్యేదంతా కూడా స్టాప్ లాస్ పెట్టే విడ్త్ మీద ఫెయిల్ అవుతారు. ఏ ట్రేడర్ ఫెయిల్ అయినా అతను పెట్టే స్టాప్ లాస్ విడ్తే ఫెయిల్యూర్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో నా టెక్నిక్ అంతా కంప్లీట్గా ఇలానే ఉంటుంది. బట్ నేను మీకు లైవ్ ట్రేడ్ తీసుకొని చూపించవచ్చు. బట్ నేను మైక్రోసాఫ్ట్ని 290కి వస్తే కానీ నేను షార్ట్ చేయడానికి రెడీగా లేను. ఎందుకంటే 290 నాకు కన్విన్సింగ్ జోన్. 290 కంటే నేను ఇప్పుడు చాలామంది చేస్తుంటారు. నేను ఇప్పుడు మీరు రాంగ్ అనుకోండి, రైట్ అనుకోండి, ప్రతిరోజు నిఫ్టీ ఒకే లెవెల్లో ట్రేడ్ అవుతుంటుంది నిఫ్టీ అనేది. సో నిఫ్టీ ఎప్పుడో కానీ కీ లెవెల్కి వెళ్ళదు. బట్ చాలామంది ఏం చేస్తారు, నిఫ్టీలోనే ప్రతిరోజు ట్రేడ్ చేస్తుంటారు. డైరెక్షనల్ ట్రేడర్సే చెప్తున్నాను నేను. అలా చేయకండి. ఎప్పుడు కూడా ఒకే అండర్లయింగ్ అసెట్లో ప్రతిరోజు ట్రేడ్స్ వచ్చేటట్లు ఉంటే మనకు ఏమి ఉండదు అక్కడ. సో బ్యాంక్ నిఫ్టీలోనే మీకు ప్రతిరోజు ట్రేడ్ దొరికేటట్లు ఉంటే ఇంకేముంది, అందరూ బ్యాంక్ నిఫ్టీలోనే చేసుకుంటారు కదా. సో నాకైతే ప్రతిరోజు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్లు దొరకవు, ప్రతిరోజు నిఫ్టీలో ట్రేడ్లు దొరకవు, ప్రతిరోజు టాటా మోటార్స్లో ట్రేడ్ దొరకవు. సో నా ఈ లిస్ట్ ఆఫ్ స్టాక్స్లో ఒక్కొక్క రోజు నాకు ట్రేడే దొరకని రోజులు ఉంటాయి. ఓకేనా. ఒక్కొక్క రోజు ఈ లిస్ట్ ఆఫ్ స్టాక్స్లో నేను అనుకున్న జోన్కి 6-7 ట్రేడ్లు వచ్చిన రోజులు ఉంటాయి. అలా ఎక్కువ ట్రేడ్లు వచ్చిన రోజు నాకు ఎక్కువ హై ప్రాబబిలిటీ ఉన్న ట్రేడ్ని నేను తీసుకుంటాను తప్పితే అన్నీ వచ్చాయి కదా అన్నీ చేయను. సో అలాగని ఒక్కొక్క రోజు ఏ ట్రేడ్ రాదు. ఒక్కొక్క రోజు ఇలాంటి జోన్స్ డ్రా చేసుకుంటాను, ప్రతి స్టాక్లో డ్రా చేసుకుంటాను. ఆ జోన్స్కి రావు. ఇది ఏ లెవెల్ మనకు ఆ రోజు ట్రిగ్గర్ అవ్వదు. అలాంటి రోజు నేను నా యొక్క ట్రేడింగ్ సెటప్లో ఒక్క ట్రేడ్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆ రోజు నాకు కంప్లీట్గా లాస్ట్ డే కిందే. అంటే లాస్ట్ డే అంటే ఆ రోజు ఏ ట్రేడ్ చేయలేదంటే నాకు ఆ ట్రేడింగ్ డే వల్ల నాకు ఏమి లాభం లేదంటే అది నాకు లాస్ కిందే కదా కన్సిడరేషన్. సో అది నేను లాస్ట్ డే కిందే క్లోజ్ చేస్తాను. ఆ రోజు ఒక్క ట్రేడ్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు నా ప్లాట్ఫామ్ మీద. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఆ జోన్ మనం ఫిక్స్ అయితే ఆ జోన్కి వస్తేనే ట్రేడ్ చేయాలి. సో ప్రతిసారి ఏదో ఒక ట్రేడ్ తీసేసుకోవాలి కదా అని ఇప్పుడు మనకి ఇది రివర్సల్, ఇక్కడ మనకు క్యాండిల్స్టిక్ ఫామ్ అయింది కదా అని ఇక్కడ మనం బుల్లిష్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎందుకంటే మనకు అక్కడ ఫామ్ అయిన ప్యాటర్న్లో మీకు ఇక్కడ రీసెంట్గా ఫామ్ అవుతున్న ప్యాటర్న్లో బుల్లిష్ ట్రేడే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు బుల్లిష్ ట్రేడ్ తీసుకోవచ్చు కదా అని మీరు బుల్లిష్ ట్రేడ్ తీసుకుంటే మీ బ్రెయిన్ ఫస్ట్ థింగ్ ఆలోచించండి, మీ బ్రెయిన్ ప్రాఫిట్ వస్తున్నా లాస్ వస్తున్నా ఇప్పుడు నేను చెప్పినట్లు హోల్డ్ చేయగలుగుతుందా, హోల్డ్ చేయలేంది, దాంట్లో మీకు ప్రైస్ ఎక్కడుంది, మీకు కన్ఫర్మేషన్ ఎక్కడుంది, ఇలాంటివి వస్తాయన్నమాట. సో కాబట్టి 290 లెవెల్ నాకు కన్విన్సింగ్గా ఉంటుంది. సో అందుకే నేను అక్కడికి వస్తేనే ట్రేడ్ చేస్తాను, లేకపోతే చెయ్యను. సో ఇది క్లారిటీ. ఈ క్లారిటీ చాలామందికి ఉండదు. ఆ క్లారిటీ తెచ్చుకోవడమే ట్రేడింగ్ అంటే. సో ఓకేనా. ఇక్కడ దాకా క్లారిటీ ఉందా? ఇప్పుడు దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగడానికి ట్రై చేయండి. నేను చెప్పాలనుకున్నంత క్లియర్గా చెప్పాను. సార్ చెప్పండి. అది మీరు పిరమిడింగ్ చెప్పారు కదా సార్? అవునండి.
దాంట్లో ఇప్పుడు మనకి ఫేవర్గా వెళ్తుంది స్టాక్, అప్పుడు రీట్రేస్మెంట్ అవుతుంది కదా, ఆ రీట్రేస్మెంట్ లో యాడ్ చేస్తారా మీరు పిరమిడింగ్ అనేది? సార్ ఇక్కడ మనం చేస్తున్నది ఇంట్రాడే సార్. ఇంట్రాడేలో రిట్రేస్మెంట్ అవుతుంది అంటే రిట్రేస్మెంట్ అనేది ఫెయిల్ అయితే మీకు ఉన్న లాస్లు కూడా పోతాయి కదా. అంటే మీరు అంత టైం ఉంటుందా ఫస్ట్ థింగ్ రిట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ మీ జోన్కి వచ్చేటట్లు? ఇకంటే ఇప్పుడు ఆ, అనుకుందాం సార్, ఇక్కడ మనం మన ఎంటర్ అయిన పాయింట్ నుంచి 80% 70% లేకపోతే 1% అనుకుందాం సార్. సో ఎంటర్ అయిన పాయింట్ నుంచి 1% ప్రైస్ వెళ్ళే లోపే అంత ఫ్లక్చువేషన్స్ ఇస్తాయా మీకు? పుల్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఫాల్ అయ్యి అంత వస్తాయా? మోస్ట్లీ అంటే సార్ నేను స్మాల్ స్మాల్ పుల్ బ్యాక్ వస్తాయి కదా సార్ మనకి, ఫేవర్ గా వచ్చి యా, మళ్ళీ చిన్నది ఒక ట్రెండ్ క్యాండిల్ అవి వస్తాయి. గ్రీన్ ప్రైస్ పడచ్చు, అప్పుడు ఫ్లక్చువేషన్స్ యాడ్ చేస్తారా? ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ప్రైస్ ఫ్లక్చువేషన్స్. అలా అని ఏం లేదండి. ఇప్పుడు నేను ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు ఈ ఎగ్జాంపుల్లో 287 మనకు ఎంట్రీ పాయింట్. మనం 285 ఆ రేంజ్కి వస్తూనే ట్రేడ్ మనకు ఫేవర్గా వచ్చిందనే విషయం మనకు అర్థమైపోతుంది. 286 సార్ అది 287 ప్రీవియస్ స్వింగ్ ఉంది కదా సార్, దాంట్లో అంత ఒకసారి చెప్తారా? అలా అని ఏం లేదండి. సో ఇప్పుడు ఆ, మీకు ఇక్కడ ఉంది. సో మనం అందులో ఇక్కడ మనకు ఈ క్యాండిల్, సో ఓకేనా, మీకు ఈ క్యాండిల్, ఈ పెద్ద రెడ్ క్యాండిల్ కాకుండా పక్కనున్న రెడ్ క్యాండిల్ ఉంది చూసారా, చిన్న రెడ్ క్యాండిల్, అక్కడికి మనకు కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో. ఓకేనా. సో ఈ రెడ్ క్యాండిల్ అనే క్యాప్చర్ మనం చేయొచ్చు. యాక్చువల్గా అయితే ఇది డేనే చేంజ్ అయిపోతుంది, బట్ నేను మీకు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను నేను. ఓకేనా. సో ఈ ఈ ఈ చిన్న రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడికే మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో, ఈ క్యాండిల్ మీకు ఇప్పుడు కాదు, రైట్. సో ఇక్కడ ఈ క్యాండిల్లో రిజెక్షను, సో మనకు ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ క్యాండిల్. ఓకే. సో ఇక్కడ మనకు ప్యాటర్న్ ఫామ్ అయింది. ఈ క్యాండిల్లో మనం ఆల్మోస్ట్ అటు ఇటుగా ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటాం అనుకుందాం. ఈ క్యాండిల్ ఎంట్రీ అనుకుందాం, ఈ పాయింట్ అనుకుందాం. ఇప్పుడు ఇదే పాయింట్ ఇక్కడ మనం ఏదైతే ఉందో ఈ పాయింట్లో మనం ఎంట్రీ తీసేసుకున్నాం. ఓకేనా. సో ఈ సెల్ పొజిషన్ ఎంట్రీ తీసుకున్నాక ఈ ట్రేడ్ మనకి ఫేవర్గా వచ్చిందనే కన్ఫర్మేషన్ మీకు ఎప్పుడు వస్తుంది? నాకైతే ఈ క్యాండిల్ స్టిక్ క్లోజ్ అవుతూనే, ఇంత స్ట్రెంత్ ఉండే క్యాండిల్ స్టిక్ క్లోజ్ అవుతూనే నాకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ ఫామ్ అవుతూనే ఇంకొంచెం డబుల్ కన్ఫర్మేషన్ మనకు అర్థమవుతుందా? ఈ క్యాండిల్ స్టిక్ క్లోజ్ అవుతూనే మనకు ఒక కన్ఫర్మేషన్, ఇక్కడ రిజెక్షన్ కన్ఫర్మేషన్ వచ్చి ఆ రిజెక్షన్ని ఈ క్యాండిల్ సపోర్ట్ చేస్తూ ఆ తర్వాత ఈ క్యాండిల్ సపోర్ట్ చేస్తుందంటే అర్థం ఏంటి? మనం తీసుకున్న వ్యూ రైట్ అని అర్థం. సో నేనేం చేస్తానంటే ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అయి క్లోజ్ అయిపోతుందో ఇమీడియట్గా ఇక్కడ నేను పొజిషన్ని బిల్డ్ చేసేస్తాను ఈ క్యాండిల్లో. క్లారిటీయా? ఎస్ సార్, ఎస్ సార్. సో ఇక్కడ మనకు ట్రేడ్లోకి ఎంటర్ అయ్యి ఆ ఎంటర్ అయిన ట్రేడ్ కరెక్ట్ అని చెప్పడానికి 2 క్యాండిల్స్ సరిపోదు. ఇంట్రాడే అండి మనం ఇక్కడ చేస్తున్నది, ఇంట్రాడే. మనం ఎక్కువ టైం వెయిట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. కొన్ని సందర్భాల్లో పిరమిడింగ్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఇవ్వదు, వెళ్ళిపోతుంది, నేరుగా వెళ్ళిపోతుంది ప్రైస్ టార్గెట్ని. మీరు చెప్పినట్లు ఆ స్వింగ్స్ అనేటివి కొన్ని సందర్భాల్లో మాత్రమే మనకు ఛాన్సెస్ ఇస్తాయి, బట్ ప్రతిసారి అది అవుతుంది అంటే కష్టం. ఓకేనా. సో దీనిపైన ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బ్రో యా చెప్పండి. ఈ ఫ్యూచర్ని చూడరా మీరు అసలు? ఫ్యూచర్ అనేది చూడరా అంటే ఫస్ట్ థింగ్ ఫ్యూచర్ ప్రైస్ దేని నుంచి డెరైవ్ అయ్యింది అనే విషయం మీరు అబ్జర్వ్ చేస్తారా లేదా? లాజిక్ ఆలోచించండి. ఫ్యూచర్ ప్రైస్ దేని నుంచి డెరైవ్ అయి ఉంటుంది? అండర్లయింగ్ అసెట్ పైన నుంచి డెరైవ్ అయి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నిఫ్టీ అంటే నిఫ్టీ ఫ్యూచర్ ప్రైస్ ఎక్కడి నుంచి డెరైవ్ అయి ఉంటుంది? నిఫ్టీ ఇండెక్స్ పై నుంచి నిఫ్టీ ఫ్యూచర్ ప్రైస్ డెరైవ్ అయి ఉంటుంది. నిఫ్టీ ఫ్యూచర్ కదలాలి అంటే నిఫ్టీ కదలాలి, నిఫ్టీ కదలాలంటే స్టాక్స్ కదలాలి. సో మనం నిఫ్టీని అబ్జర్వ్ చేయాలి. నిఫ్టీని అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ పైన డిపెండ్ అయ్యి ఉండే ఆప్షన్ చైను కదులుతుంది, నిఫ్టీ పైన డిపెండ్ అయ్యి ఉండే ఫ్యూచర్స్ కదులుతాయి. నిఫ్టీ ఎటు వెళ్తే అవన్నీ అటు వెళ్తాయి. సో ప్రైస్ దేని నుంచి డెరైవ్ అయిందో ఆ అండర్లయింగ్ అసెట్ని చూడాలి మనం. యా. సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్ టాపిక్ పైన? లేదు ఇలా చేస్తే వర్క్ అవ్వదు ఇంట్రాడేలో, అసలు నువ్వు చెప్పింది ఫ్రాడ్ ఫేక్ అని చెప్పొచ్చుగా అనే 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 వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అడగండి. నో డౌట్ నేను చెప్తాను, దానికి కూడా ఆన్సర్ నేను చేయగలను. సో పర్టికులర్గా ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫేక్ స్ట్రాటజీస్, ఫేక్ పీపుల్ వచ్చి ఏదో ఫేక్ చెప్పేసి వెళ్ళిపోతారు, అవి మీరు మార్కెట్లోకి తీసుకెళ్ళి పెడతారు, అది మీకు వర్క్ అవ్వదు. సో మీరు అతన్ని క్వశ్చన్ చేయలేరు. బట్ ఇక్కడ ఆ ఛాన్స్ లేదు. ఇక్కడ మీకు లైవ్లో తీసుకొచ్చాను, సో మీకు మాట్లాడగలిగే అవకాశం ఇచ్చాను. నేను చార్ట్ చూపిస్తున్నాను, క్యాండిల్ స్టిక్స్ చూపిస్తున్నాను, ఇలా ఇలా చేస్తానని చెప్తున్నాను, లెవెల్స్ చెప్తున్నాను.
ఇలా చేస్తే మీకు వర్క్ అవుతుంది, నాకు వర్క్ అయిందని చెప్తున్నాను, మీకు చెయ్యండి అని చెప్తున్నాను. అయినా సరే నేను చెప్తున్నది ఫేక్ అంటే మీకు అవకాశం ఉంది నన్ను క్వశ్చన్ చేయడానికి. ఈ అవకాశం చాలా కొద్దిమందే ఇస్తారు, నేను ఇస్తున్నాను, యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేను ఒకటి క్లియర్గా చెప్పగలను, మీరు ఇలా మౌనంగా ఉండడం కారణంగానే ఈ ఫేక్ ట్రైనర్స్కి బలం వస్తుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇంత ఓపెన్గా చెప్తున్న మీరు, మీకు ఇంత అవకాశం ఉన్న మీరు నన్నే క్వశ్చన్ చేయలేకపోతున్నారు. ఎటువంటి అవకాశం లేని ఒక వ్యక్తి దగ్గర మీరు ట్రేడింగ్ ఆ కోర్స్ తీసుకొని, అతను ఎవరో మీరు చూసుండరు, అతనికి మీరు ఆన్లైన్లో మనీ పే చేసి ఉంటారు, ఆ ట్రేడ్ ఫెయిల్ అవుతుంటాయి, అతన్ని మీరు క్వశ్చన్ చేయలేరు. మీరు చేయగలిగిందల్లా ఏంటి, ఏదైనా గ్రూపుల్లోకి వెళ్ళి వాడు ఫేక్ వీడు ఫేక్ అని చెప్పడం తప్పితే ఏమి చేయలేరు. ఇలాంటివి మరిన్ని కావాలి, ఇలాంటి అవేర్నెస్ కావాలనే ఉద్దేశంతోనే ఇవి వీడియోస్ అయితే చేస్తున్నాము. సో మీరు మాట్లాడండి, మీరు మాట్లాడితే 10 మందికి ఉపయోగపడుతుంది. సార్ నేను నిజంగా చెప్తున్నాను సార్, నాకు 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. మీ దగ్గర నేను ఏ క్లాస్ ఏం లేదు, ఏ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోలేదు. కానీ మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్, ఇది చాలా ఎక్సలెంట్ సార్. ఈ టైప్ నేను ఎక్కడ వినలేదు నిజంగా. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఒక వర్డ్ ఒక బిగినర్ కి 1 year 2 year టైం సేవ్ చేస్తుంది. మీ ఎక్స్పీరియన్స్ చెప్పారు కదా సార్, ఇది నేర్చుకోవాలంటే మాకు ఎంతో టైం పడుతుంది అది. కానీ మీరు చాలా ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు చూడండి సార్, ఇది ఎవరు షేర్ చేయరు ఇలాగా. కానీ చాలా ఎక్సలెంట్ సార్. మీ ఎక్స్పీరియన్స్ ఎంత అండి? 4 years ఉంది సార్ నాకు. 4 years నుంచి మీరు మార్కెట్లో ఉన్నారు కదా. ఇప్పుడు నేను చెప్పింది నిజమా అబద్ధమా అది చెప్పండి, స్ట్రైట్ వర్డ్ చెప్పండి. నేను చెప్పింది మార్కెట్లో నిజం సార్. రియల్ మార్కెట్లో పెడితే వర్క్ అవుతుందా అవదా? మీరు ఇప్పుడు నేను చెప్పిన మెథడ్స్ మీరు తీసుకెళ్ళి రియల్ మార్కెట్లో మీరు చూసుంటారు, ఎన్నో చూసుంటారు. 4 ఏళ్ళ అనుభవంలో మీరు చూడని ఫెయిల్యూర్ ట్రేడ్స్ ఉండదు, మీరు చూడని సక్సెస్ఫుల్ ట్రేడ్స్ ఉండవు. సో మీకు తెలుస్తుంటుంది నేను చెప్తున్న ప్రతి మాట నిజంగా అప్లై అవుతుంది మార్కెట్లో. అవును, నేను కూడా ఫీల్ అయ్యాను, ఇతను చెప్తున్నది వర్క్ అయ్యింది అంటే నా సాటి. నిజంగా సార్, నేను చాలా క్లాసెస్ విన్నాను, చాలా డబ్బులు కట్టి చాలా నేర్చుకున్నాను సార్. కానీ నేను ఫెయిల్ అవుతున్నాను. ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను అనేది నాకు ఇప్పటి వరకు కూడా అండర్స్టాండ్ అవ్వట్లేదు. మార్కెట్ ని ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను ఎలా ప్రెడిక్ట్ చేస్తాను అలాగే వెళ్తుంది. కానీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అనేది ఇప్పుడు మీరు చెప్పారు కదా చూడండి సార్, అదే సార్ అక్కడే ఫెయిల్ అయ్యింది మేము. ఎక్కడ టైట్ స్టాప్ లాసా? టైట్ స్టాప్ లాస్. ఇప్పుడు యూట్యూబ్ లో ఎవరు చెప్పిన ఏం చెప్తారు సార్, రిస్క్ రివార్డ్ అంటారు సార్. కానీ ఆ రిస్క్ కొట్టేసి వెళ్ళిపోతుంది అది. రివార్డ్ రేషియో మీరు చెప్తున్నారంటే అతను ట్రేడరే కాదని అర్థం నా దృష్టిలో. రిస్క్ రివార్డ్ రేషియో అసలు అవసరమే లేదండి. రిస్క్ రివార్డ్ రేషియో అనేది ఎప్పుడు డిసైడ్ అవుతుంది, ఎండ్ మొత్తం మన మంత్ అంతా అయిపోయి ఆ మంత్లో మొత్తంగా మనం చేసిన ప్రాఫిటబుల్ ట్రేడ్స్, మనం చేసిన లాస్ ట్రేడ్స్, వాటి యొక్క యావరేజ్ ప్రైస్ తీసుకుంటే మన రిస్క్ రివార్డ్ రేషియో వస్తుంది. అది ఏ ఇతర ట్రేడర్లతో కంపేర్ చేసుకోలేం. నేను ఒకటే స్ట్రాటజీ ఫాలో అయినా మీ రిస్క్ రివార్డ్ రేషియో ఎండ్ ఆఫ్ ద మంత్ మారిపోతుంది, నా రిస్క్ రివార్డ్ రేషియో ఎండ్ ఆఫ్ ద మంత్ మారిపోతుంది. సో మనం ఏ రిస్క్ రివార్డ్ రేషియో పాటిస్తున్నాం అనేది మనకి ఎండ్ ఆఫ్ ద మంత్ తెలుస్తుంది. సో అందరూ ఒక రిస్క్ రివార్డ్ రేషియోతో ఉండరు. ఈ కేవలం ట్రేడ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు 1:2 1:3 అని చాలామంది అంటూ ఉంటారు. అసలు అది ఫేక్ అండి, అది నమ్మద్దు. ఇప్పుడు నేను చెప్తున్న వేలో రిస్క్ రివార్డ్ రేషియో అనేది 1:3 ఉంది, మీకు తెలుసా? 1:3 వస్తుంది రిస్క్ రివార్డ్ రేషియో. సో ఎలా చెప్పమంటారా, దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మీరు ఇనిషియల్గా ఎంటర్ అవుతున్న క్వాంటిటీ 3 నెంబర్ 3 3 షేర్స్ తీసుకొని ఎంటర్ అవుతున్నారు. 3 షేర్లతో మీ స్టాప్ లాస్ హిట్ అయితే మీకు వచ్చే అమౌంట్ $17 వస్తుందేమో. ఇక్కడ ఎంత వస్తుంది, 17 pips అనుకుందాం, ఓకేనా? 17 pips వస్తుంది మీకు. అదే మీకు టార్గెట్ హిట్ అవుతుంటే మీరు క్వాంటిటీ బిల్డ్ చేస్తే వెళ్తారు. బట్ మీకు ఇక్కడ విడ్త్ తీసుకుంటే మీ ఎంట్రీ ప్రైస్ నుంచి స్టాప్ లాస్ డిస్టెన్స్ ఎంతైతే ఉందో ఇది సేమే, ఇక్కడ ఇది సేమే. బట్ మీకు ఇది చూపించి వాళ్ళు రిస్క్ రివార్డ్ రేషియో 1:1 ఉంది, 1:2 ఉంది, హై ప్రాబబిలిటీ గేమ్ 1:2 ఉంటేనే తీసుకోవాలి అంటుంటారు. అవంతా నమ్మద్దండి, ఫేక్ అది. సో ఇఫ్ ఇన్ కేస్ నేను మీకు ఇంకొకటి చెప్తాను చూడండి, నాకు ఇలా ఉన్నా కూడా నేను ట్రేడ్ చేయగలను. ఇంత రిస్క్, ఇక్కడ నేను స్టాప్ లాస్ పెడతాను, ఇక్కడ నా ఎంట్రీ పాయింట్ పెడతాను, నా టార్గెట్ పాయింట్ ఇదే ఉన్నా కూడా నేను ట్రేడ్ చేయగలను. నాకు ఈ డిస్టెన్స్ చాలు, నాకు మార్కెట్ ఈ డిస్టెన్స్ రాగలిగినా నేను ఎంత రిస్క్ చేస్తున్నానో ఆ రిస్క్ తగినంత అమౌంట్ నేను ఇక్కడే గెయిన్ చేయగలను. బట్ నేను చెప్తున్నాను కదా అని మీరు చేయకండి, అది హైలీ రిస్కీ, కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతాయి. సో నా అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, ఇంత డిస్టెన్స్ని కూడా మనం క్యాచ్ చేయొచ్చు 1:2 రిస్క్ రివార్డ్ రేషియోతో. సో ఇక్కడ మీకు మాన్యువల్గా ఇక్కడ కనిపిస్తున్న డిస్టెన్సే రిస్క్ రివార్డ్ రేషియో అని మీరు ఎప్పుడు అనుకోవద్దండి. ఇది భ్రమ మాత్రమే. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, ఇది భ్రమ, జస్ట్ అంతే.
మీ రిస్క్ రివార్డ్ రేషియో ఏంటి అనేది మీ అకౌంట్లో తెలుస్తుంది. మీ ఎంటైర్ అకౌంట్ ఎండ్ అయ్యేటప్పుడు తెలుస్తుంది మీ రిస్క్ రివార్డ్ రేషియో, మీరు ఎంత పాటించి మీరు ట్రేడ్లు చేశారు, మీ సక్సెస్ రేట్ ఎంత, మీ రిస్క్ రివార్డ్ రేషియో ఎంత అనేది ఆ తర్వాత మీ ప్రాఫిటబిలిటీని డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది ఈ భ్రమలో ఉండొద్దండి. ఓకే, ఇక్కడ పెడుతున్న దానికి భ్రమ పడొద్దండి. సో దీని మీద ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నేను చెప్తున్నాను ఇంత క్లియర్గా, ఇంత కాన్ఫిడెంట్గా, మీ దగ్గర నుంచి కూడా నేను ఇంతే కాన్ఫిడెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మీకు ఇంతే క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. హలో చెప్పండి సార్. సార్ నవీన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. సార్ ఇప్పుడు పిరమిడింగ్ చేస్తున్నారు కదా సార్? అవును సార్. సార్ మీరు అలాగా మీరు ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత మీ వ్యూలోనే మీకు ప్రైస్ వెళ్తుంది. అప్పుడు మీరు ఏంటంటే పిరమిడింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. వన్స్ మీరు మీ క్వాంటిటీ మొత్తం బిల్డ్ చేసిన తర్వాత అక్కడ మార్కెట్ రివర్స్ అయింది అనుకుంటే అప్పుడు మీరు ఎలా సార్ ఎలా బిహేవ్ చేస్తారు? మార్కెట్ వెంటనే రివర్స్ అవుతుంది అంటే నాకు ఒకటి ఇండికేషన్ అనేది నిఫ్టీ నుంచి రావాలండి. సపోజ్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అనుకుంటే వీళ్ళ యొక్క మేజర్ ఇండెక్స్ S&P 500. సో ఇప్పుడు మన భాషలో మాట్లాడుకోవాలనుకుంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ అనుకుందాం. ఓకేనా? సో కోటక్ మహీంద్రా బ్యాంక్లో ట్రేడ్ మనకు ఫేవర్గా వచ్చింది, బిల్డ్ చేసేసాం. ఆల్మోస్ట్ ఇంకా టార్గెట్ అచీవ్ అవ్వలేదు, బట్ నేను ఎంత బిల్డ్ చేయాలనుకున్నానో అంత క్వాంటిటీ పిరమిడింగ్ ద్వారా బిల్డ్ చేసేసాను. ఇప్పుడు రివర్స్ వచ్చిందనమాట. ఏది? కోటక్ మహీంద్రా బ్యాంక్ రివర్స్ అయింది, నాకు అగైనెస్ట్గా పోయింది. ఇప్పుడు నేను చెక్ చేసుకుంటాను. ఎక్కడ చెక్ చేసుకుంటాను అంటే ఆ రివర్సల్లో కన్ఫర్మేషన్ ఉందా లేదా అని నేను నిఫ్టీకి వెళ్తాను. నిఫ్టీ అనేది ఓవరాల్ మార్కెట్ ఇండెక్స్. సో మార్కెట్లో కూడా ఏమైనా రిజెక్షన్ కనిపిస్తుందా ఎంటైర్ మార్కెట్లో ఏమన్నా అని. సో అక్కడ వ్యూతో ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్లో వస్తున్న రిజెక్షన్ ఇదైంది అనుకోండి, దాంతో కోరిలేట్ అయింది అనుకోండి, ట్రేడ్లో ఎగ్జిట్ అయిపోతాను. అక్కడికి ఏదైతే ప్రాఫిట్ ఉందో ఆ ప్రాఫిట్తో కావచ్చు, లేకపోతే ఒకవేళ ఈ పిరమిడింగ్ ద్వారా మనకు వచ్చే నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే మన యావరేజ్ ప్రైస్ కూడా ఇలానే వెళ్తూ ఉంటుంది, మన టార్గెట్ వైపు మూవ్ అవుతుంది. మనకు యావరేజ్ ప్రైస్ కూడా మనం ఎంటర్ అవుతున్నప్పుడు ఉన్న యావరేజ్ ప్రైస్ ఉండదు. మనం అంత బిల్డ్ చేసిన తర్వాత యావరేజ్ ప్రైస్ అనేది మనకు నెగిటివ్గా వచ్చి ఉంటుంది. సో కొన్నిసార్లు లాస్ కూడా ఉండొచ్చు, బట్ ఎగ్జిట్ అయితే తీసుకుంటాను నేను. అది ప్రాఫిట్ కావచ్చు, లాస్ కావచ్చు. రిజెక్షన్ కనిపిస్తుంది అంటే మాత్రం ఎగ్జిట్ తీసుకోవాలి. మనకు అది నిఫ్టీతో కంపేర్ చేసుకొని కన్ఫర్మేషన్ వస్తే. ఒకవేళ రాలేదనుకుంటే ట్రేడ్లో హోల్డ్ చేయొచ్చు, ఓకే ఉంటుందిలే అని. సార్ మీరు అయితే అప్పుడు స్టాప్ లాస్ వరకు వెయిట్ చేయరండి. ఎప్పుడైతే రిజెక్షన్ మీకు కన్ఫర్మ్ అయిందో అప్పుడు ఎగ్జిట్ అయిపోతుంది. రిజెక్షన్ కన్ఫర్మ్ అయిందంటే అది మార్కెట్ రిజెక్షన్ కదా. ఇప్పుడు నిఫ్టీలో కన్ఫర్మేషన్ ఇస్తుంది, మనకు కన్ఫర్మేషన్ ఇచ్చేది నిఫ్టీ కదా. నిఫ్టీ కన్ఫర్మేషన్ ఇస్తుందంటే అర్థం ఏంటి? ఓవరాల్ మార్కెట్ టర్న్ అయిందని అర్థం. సో ఓవరాల్ మార్కెట్కి అగైనెస్ట్గా ఉంటే నష్టం ఎవరికి? మనకా? ఇంకెవరికి? మార్కెట్గా? మనకే కదా. సో అందుకు నిఫ్టీ కన్ఫర్మేషన్ తీసుకుంటాం ఇక్కడ. ఓకే సార్. రైట్ సార్. ఇదే ఇండెక్స్లో యూజ్ చేయొచ్చండి? ఇండెక్స్లో ఆప్షన్స్లో ఎలాగే యూజ్ చేస్తారు? ఇండెక్స్లో ఆప్షన్స్ అంటే సార్ ఇప్పుడు ఆప్షన్స్ టూల్ అనేది మీరు ఏది వాడతారనేది ఇంపార్టెంట్ సార్. ఆప్షన్ బయ్యింగ్కి మీరు నిఫ్టీతో హెడ్ చేస్తానంటే సెల్లింగ్లో అంటే సార్ అంటే మీరు ఇంట్రాడేనా స్వింగా అది ఎలా సార్? ఇప్పుడు నేను మీకు చెప్పింది ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూ సార్. మీరు మళ్ళీ అదే క్వశ్చన్కి వచ్చారు సార్. ఇంట్రాడేలో నేకెడ్ సెల్లింగ్ అంటే మీరు దేంట్లో చేస్తారు సార్? ఇంట్రాడేలో నేకెడ్ సెల్లింగ్ బ్యాంక్ నిఫ్టీలో మీరు నెకెడ్ సెల్లింగ్ చేస్తారు అంటే మీరు నాకు తెలిసినంత వరకు మీరు డైరెక్షనల్ ట్రేడర్ అయితే కాదు, మీరు న్యూట్రల్ స్ట్రాటజీస్ స్ట్రాంగిల్తో వెళ్తుంటారు, రైట్? డైరెక్షనల్ అంటే మీరు ఏది సార్? బుల్ పుట్ ఆర్ బుల్ కాల్ స్ప్రెడ్ అంటే తక్కువ క్యాపిటల్ ఉందా లేదా నేకెడ్గా సెల్ చేయగలిగేంత క్యాపిటల్ ఉందా సార్ మీ దగ్గర? సెల్ చేయగలిగే క్యాపిటల్ ఉందా సార్? సార్ ఓకే సార్. ఇప్పుడు మీరు నేకెడ్గా సెల్ చేయగలిగే క్యాపిటల్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఒక డైరెక్షన్లో వెళ్తుంది అన్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఒక ఇండెక్స్ సార్. సో దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం ఇంకా వేరే దేన్ని తీసుకోలేమన్నమాట. సో అల్టిమేట్ అనమాట బ్యాంక్ నిఫ్టీ అనమాట. బ్యాంక్ నిఫ్టీతో మీరు నిఫ్టీని కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ సేమ్ మూవ్సే కనిపిస్తాయి. సో మీకు ఒక విధంగా చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ ఈజ్ అల్టిమేట్. సో దానికి మించి కన్ఫర్మేషన్ ఇవ్వడానికి అక్కడ ఏం లేదు. సో మీకు అక్కడ కనిపిస్తున్న క్యాండిల్స్టిక్స్ ప్రకారం మీకు రివర్సల్ వచ్చిందంటే ఎంటైర్ బ్యాంకింగ్ సెక్టర్ మొత్తం రివర్సల్ వచ్చినట్లే. సో ఎంటైర్ బ్యాంకింగ్ సెక్టర్ రివర్సల్ వస్తే ఇండియా ఒక స్ట్రక్చర్ ప్రకారం, మన నిఫ్టీ స్ట్రక్చర్ ప్రకారం మేజర్ రోల్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకు నిఫ్టీలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి సో మనకు నిఫ్టీలో కూడా ఖచ్చితంగా రిజెక్షన్ కనిపిస్తుంది. సో మీకు అక్కడికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నాం ఒకటే, బ్యాంక్ నిఫ్టీలో మీరు కన్ఫర్మ్ చేసుకున్నాం ఒకటే సార్. యా రైట్. ఇంకెవరైనా
డౌట్స్ ఉన్నాయా? సో ఈ డౌట్స్ ద్వారా టాపిక్స్ బయట వస్తాయి ఒకదాని తర్వాత ఒకటి, అందుకోసమే అడుగుతున్నాను. సార్ ఇంకో డౌట్ సార్, అడగండి. మీ వాచ్ లిస్ట్ లో కొన్ని స్టాక్స్ పెట్టుకున్నారు కదా సార్, డిఫరెంట్ సెక్టర్ స్టాక్స్ యాడ్ చేసి పెట్టుకున్నారు. అవునండి. సపోజ్ ఇప్పుడు ఒక స్టాక్ లో మీకు ఒక కీ ఏరియాకి వచ్చింది, బయింగ్ వచ్చింది, నిఫ్టీ పాజిటివ్ లో ఉంది, బట్ మీరు సెలెక్ట్ చేసుకున్న సెక్టర్ నెగిటివ్ లో ఉన్నప్పుడు మీరు అందులో ట్రేడ్ తీసుకుంటారా? చేయను. నాకు నిఫ్టీకి అగెనెస్ట్గా ఏ ట్రేడ్ చేయను నేను. నిఫ్టీ ఈజ్ అల్టిమేట్. ఓకే సార్. నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ డౌట్ కాదు కానీ మీకు నోటిఫికేషన్ మిస్ అయ్యి లేట్గా జాయిన్ అవ్వండి. ఇది వీడియో ఏమన్నా లేదు సార్, ఇది ఫస్ట్ టైం చేస్తున్నాం. ఈరోజు ఫస్ట్ టైం కొత్తగా ట్రై చేసాం, ఇది వర్కౌట్ అవుతుందా అవదా అని. అంతే, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాం. ఈ టైప్ ఆఫ్ వీడియో ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చేశారో లేదో కూడా తెలియదు. ఫస్ట్ టైం ఇది ఒక ప్రయోగాత్మకంగా ట్రై చేసాము. వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి, రెస్పాన్స్ అనేది ఎలా ఉంటుందని. అంటే దీనికి రికార్డ్ చేసుకొని మనకి అప్లోడ్ చేసుకునే ఛాన్స్ ఏం లేదండి? లేదు, ఇక్కడ రికార్డ్ అవుతుంది సార్. ఇది మీకు ఇది అప్లోడ్ అవుతుంది సార్, ఇది యూట్యూబ్లో ఈ వీడియో. ఓకే, మనకి తర్వాత అవైలబిలిటీ ఉంటుంది చూసుకోవడానికి. యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది సార్ ఈ ఛానల్. మీరు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అక్కడ మీకు వస్తుంది సార్ వీడియో. ఓకే సార్ అట్టయితే బాగా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పినారు. టాపిక్ చెప్పాను, ఆ టాపిక్ మీద డౌట్స్ అడిగాను, వాళ్ళకున్న డౌట్స్ కూడా అడిగారు, దాన్ని కూడా నేను క్లారిఫై చేస్తాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, తరసరి రోజు మీ దగ్గర నుంచి లేదు. మేము కూడా ఈరోజు కొత్తగా ట్రై చేస్తాం. సో ఈ ప్రయోగాత్మకం వర్క్ అవుతుందో లేదో తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీకి చూడాలి. ఆచార్య గారు మీరు రాలేదని నేను చాలా ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే సార్ క్వశ్చన్స్ రైజ్ చేసేది మీరే ఎక్కువ సార్, మీరే బాగా యాక్టివ్ గా ఉంటారు. దానివల్ల ఏంటంటే మేము నేర్చుకోవడానికి లాస్ట్ టైం వీసీ పెట్టినప్పుడు మీ ద్వారా చాలా నేర్చుకున్నాను సార్. సార్ చాలా చెప్పారు నాకు. మీరు మిస్ అయ్యారు, ఇప్పుడు వచ్చారు, పర్వాలేదు సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, మంచి సంభాషణ. చెప్పండి. పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ సిచ్యువేషన్స్ ఏంటి? పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ సిచ్యువేషన్స్ అదే చెప్పాం కదా, మార్కెట్ అంటే ఎంత. చెప్పండి. అదే ఇంతకుముందు సడన్ రివర్స్ వచ్చినప్పుడు ఇప్పుడు పిరమిడింగ్ లో మీరు స్టెప్ బై స్టెప్ పొజిషన్ యాడ్ చేస్తారు కదా, దానికి అగైనెస్ట్ స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ రావడం, అలా ఆ సిచ్యువేషన్ లో తీసుకుంటారా? ఆ సిచ్యువేషన్ లో తీస్తారా పార్షియల్ క్వాంటిటీ? నేను రివర్స్ అయినప్పుడు నేను డ్రాప్ చేస్తాను. సో మీకు అది నేను చెప్పలేదు కదా. సో ఇప్పుడు ఇంకో టాపిక్ ఉంది, అది మర్చిపోయాను, గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్ బ్రదర్. సో ఇక్కడ టాపిక్లోకి వెళ్దాం మళ్ళీ. సో అందుకే అడగమనేది, క్వశ్చన్స్ 1 by 1 అడుగుతుంటే నాకు కొన్ని గుర్తొస్తాయి, మీకు కొన్ని చెప్పాల్సినవి వస్తాయి. సో ఇక్కడ మీరు చెప్తున్నది పార్షియల్గా బుకింగ్ అన్నారు చూసారా, ప్రాఫిట్ బుకింగ్ అని. నేను పార్షియల్గా ప్రాఫిట్ బుకింగ్ చేయను, నేను పార్షియల్గా లాస్ బుకింగ్ చేస్తాను. సో అది ఎలా చేస్తానంటే దాన్ని స్కేల్ అవుట్ టెక్నిక్ అంటారు అనమాట. స్కేల్ ఇన్ టెక్నిక్ అంటే మీకు పిరమిడింగ్ అని చెప్పాను చూసారా, దాన్ని స్కేల్ ఇన్ టెక్నిక్ అంటారు. దాంట్లో నేను మూడుగా ఎంటర్ చేస్తూ వెళ్తాను చూసారా, అంటే నేను ఇనిషియల్గా ఎంటర్ అయిన క్వాంటిటీనే సెకండ్ టైం ఎంటర్ అవుతాను, థర్డ్ టైం ఎంటర్ అవుతాను చూసారా, దాన్ని లీనియర్ స్కేల్ ఇన్ టెక్నిక్ అంటారు అనమాట. అలాగే దాంట్లో వేరే 2 టెక్నిక్స్ ఉన్నాయి. అవి ఎలా అంటే మనకు ఫేవర్గా వస్తుంటే ప్రాఫిట్ బుక్ చేస్తూ వెళ్ళిపోవడం, మనకు అగైనెస్ట్గా వెళ్తుంటే లాస్ట్ని బుక్ చేయడం, ఇలా ఉంటాయి కొన్ని టెక్నిక్స్. బట్ దాంట్లో నాకు ఈ లీనియర్ అనే టెక్నిక్ పిరమిడింగ్ టెక్నిక్ అనమాట. సో నాకు నచ్చింది, నేను దీనే యూస్ చేస్తున్నాను. ఓకేనా, మిగతా 2 నేను వర్క్ అవ్వట్లేదు. సో అక్కడ దాకా అది పక్కన పెట్టండి, పిరమిడింగ్ అనే టాపిక్ని పక్కన పెట్టండి. ఈ పిరమిడింగ్ అనే టాపిక్, స్కేలింగ్ అనే టాపిక్ ఒకటే. ఓకేనా, సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి స్కేల్ అవుట్. అంటే మీరు ఇంతకుముందు చెప్పారు చూసారా, పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అంటారే అదనమాట. సో పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ ఆర్ పార్షియల్ లాస్ బుకింగ్, దాన్ని స్కేల్ అవుట్ టెక్నిక్ అంటారు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ స్కేల్ అవుట్ టెక్నిక్. సో నేను ఎలా స్కేల్ అవుట్ చేస్తానంటే, ఇక్కడ మనం క్వాంటిటీ ఎంటర్ అయ్యాం. సో ఇక్కడ సపోజ్ అనుకుందాం, ఇక్కడ 3 ఉంది కదా. సో మీకు అర్థం అవ్వడం కోసం నేను దాన్ని 30 చేస్తున్నాను. ఓకేనా, సో మీకు అర్థం అవ్వడం కోసం, సో ఇక్కడ మీకు ఎంతైనా రావచ్చు నెంబర్ అనేది. సో మీకు అర్థం అవ్వడం కోసం మాత్రం ఇక్కడ నేను 30 చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ అయినప్పుడు నా దగ్గర 30 షేర్స్ ఉన్నాయి, పడుతుందని నేను ఎంటర్ అయ్యాను. ఓకే, సో నాకు ట్రేడ్ పైకి వెళ్తుంది. సో 290 దగ్గరకు వచ్చింది. ఓకే, సో 290 దగ్గరకు వచ్చిన తర్వాత నాకు కొంచెం డౌట్ ఉంది. సో 290 బ్రేక్ అవుతుందేమో, బట్ నాకు స్టిక్ అవ్వాలి. 290 బ్రేక్ అయితే కానీ మనం క్లోజ్ చేయమని నాకు ఒక డౌట్ వచ్చింది. అరే ఇక్కడ దాకా వెళ్ళింది, నాకు కొంచెం డౌట్లో ఉన్నా 290 దాటదో. ఒకవేళ 290 దాటితే క్లోజ్ చేద్దాం. సో 290 దాటకపోతే మనం ట్రేడ్లో కంటిన్యూ అవుదాం. ఈ కొంచెం సందేహం ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే, నాకు కొంచెం డౌట్ ఉంది ఈ ట్రేడ్ పైన. సో డౌట్ ఉన్న ట్రేడ్లో నేను
ఎక్కువసేపు ఉండలేను. సో నాకు ఎందుకంటే నాకు క్లారిటీ లేదు ఆ ట్రేడ్ పైన. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నాకు 30 షేర్స్లో 15 షేర్స్ ఇక్కడ నేను క్లోజ్ చేస్తాను ఆ లాస్లో. సో రిమైనింగ్ 50 షేర్స్తో నేను ఆ డౌట్ ట్రేడ్ని కంటిన్యూ చేస్తాను. 15 షేర్స్. సో ఇక్కడ 30 షేర్స్లో 15 షేర్లు 15, అది మీరు ఎలా అంటారు, 15 అంటారా, మా ఇక్కడ లాంగ్వేజ్ ప్రకారం 15 అంటారు. 15 షేర్స్ని ఇక్కడ 15 షేర్స్ని ఇక్కడ నేను క్లోజ్ చేస్తాను. రిమైనింగ్ 15 షేర్స్తో హోల్డ్ చేస్తాను. ఆ రిమైనింగ్ 15 షేర్స్ నా వ్యూ రాంగ్ అయ్యి 290 అబోవ్ వెళ్ళిందంటే క్లోజ్ చేస్తాను. సో ఇది నేను చేసే స్కేల్ అవుట్ టెక్నిక్. లేదు అనుకుంటే ఆ రిమైనింగ్ 15 షేర్స్తో స్టాప్ లాస్ వరకు కూడా వెయిట్ చేస్తాను. బట్ నాకు డౌట్ ఉంది లేదా నాకు అగైనెస్ట్గా వెళ్తున్న దాంట్లో నేను స్కేల్ అవుట్ చేస్తానని చెప్పుకోవచ్చు. సో జనరల్గా మనకు స్కేల్ అవుట్ అనే టెక్నిక్ ఎలా ఉంటుందంటే, ఇంకొంతమంది ఎలా వాడతారంటే ఈ స్కేల్ అవుట్ అనే టెక్నిక్ని ఇక్కడ ఎంటర్ అవుతారు. సో ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళు 100 షేర్స్ తీసుకుంటారు. ట్రేడ్ వాళ్ళకి ఫేవర్గా వస్తుంటే ఇక్కడ ఒక 20 షేర్స్ బుక్ చేస్తారు. మళ్ళీ కొంత ఫేవర్గా వస్తే అక్కడ మళ్ళీ 30 షేర్స్ బుక్ చేస్తారు. సో టార్గెట్ వరకు రిమైనింగ్ షేర్స్ని మెయింటైన్ చేస్తారు. సో వాళ్ళు టార్గెట్ వైపు వెళ్తుంటే కొంత బుక్ చేస్తూ వెళ్తారు. జస్ట్ లైక్ అది ప్రాఫిట్ లాక్ చేసుకోవడం లాంటిది, ట్రైలింగ్ స్టాప్ లాస్ లాంటి టెక్నిక్ అనమాట అది. సో అలా కూడా యూస్ చేస్తారు. బట్ నేనైతే నాకు అగైనెస్ట్గా వెళ్తుంటే అంటే మనకు ఫేవర్గా లేని ట్రేడ్లో లాస్ తగ్గించుకోవాలి, మనకు ఫేవర్గా ఉన్న ట్రేడ్లో ప్రాఫిట్ పెంచుకోవాలి. నా ఉద్దేశం అది, నేను నమ్మిన సిద్ధాంతం అది. మరి వాళ్ళు ఏ దీంతో వెళ్తారో మనకు ఐడియా లేదు. నేనైతే ఇలా వెళ్తానన్నమాట. సో మీకు 2 విధాలు చెప్పాను, మీకు ఏది నచ్చితే అలా మీరు పాటించవచ్చు అనమాట. సో దీనిపైన ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? మాట్లాడడానికి ట్రై చేయండి. మెల్లమెల్లగా మాట్లాడితే సబ్జెక్ట్ బయట వస్తుందండి. కొత్త టాపిక్స్ వస్తాయి బయటికి. ఇప్పుడు మాటల్లోంచే ఈ కొత్త టాపిక్ వచ్చింది, స్కేల్ అవుట్ అనే టెక్నిక్. సార్ చెప్పండి. ఇది అడగకూడదు అంటే మీరు ఒక జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్ మీది? అంటే ఒక ట్రేడర్ గా స్టార్ట్ అయ్యి లాస్ నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుతుంది. ఇది టాపిక్ రిలేటెడ్ వీడియో రికార్డ్ అవుతుందండి. ఇక్కడ మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తుందో అది వీడియో రికార్డింగ్లో ఉంది అనమాట. ఓకే సార్, ఓకే. సో ఈ టాపిక్ రిలేటెడ్గా వెళ్దాం. ఓకే, ఈ టాపిక్ కంప్లీట్ అవుతూనే వీడియో క్లోజ్ చేసి మనకు యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది ఇది, అందుకని. ఓకే సార్, ఓకే. అది మీకు నేను నెక్స్ట్ వాయిస్ చాట్స్లో మెన్షన్ చేస్తాను. ఓకే, టాపిక్ రిలేటెడ్గా అడగండి డౌట్స్. అట్లీస్ట్ ఛానల్ని ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కనుక మీరు కూడా ఇలాంటి వాయిస్ చాట్స్లో ఈ వీడియో రూపంలో ఇలా మాట్లాడాలి అనుకుంటే మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు జాయిన్ అయితే ఇలాంటి వీడియో వెబినార్స్కి మీరు కూడా అటెండ్ అవ్వచ్చండి, ఎవరైతే యూట్యూబ్లో చూస్తున్నారో మీరు. రైట్. సో ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడే వాళ్ళు? లేరా? టాపిక్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాను, దాని పట్ల డౌట్స్ ఏమి లేవా? సేమ్ నేనైతే ఇలానే చేస్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ నిఫ్టీలో తీసుకుంటే ఆప్షన్ బయింగ్ చేసినప్పుడు పార్షియల్ బుకింగ్ అంటారు కదా ఇందాక. సో పార్షియల్ బుకింగ్ సేమ్ ఒక 5 లాట్స్ తీసుకున్నానంటే నా ఫేవర్గా మూవ్ అయినప్పుడు నేను అనుకున్న ఆ టార్గెట్ 1:1 1:2 అచీవ్ అయినప్పుడు నేను కొన్ని లాట్స్ని నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను. నా ఎస్ఎల్ని కాస్ట్ టు కాస్ట్ తీసుకొస్తాను. ఇంకా నాకు మంచి ప్రాఫిట్ వచ్చిందంటే మాత్రం నేను నా టార్గెట్ 1 దగ్గరికి నేను ట్రైల్ చేస్తాను. సో అలా ట్రైల్ చేసుకుంటూ ఒక్కొక్క 1 లాట్ నేను బుక్ చేసుకొస్తాను. ఇదొక థియరీ. అండ్ ఇన్ కేస్ ఒక్కొక్కసారి మనకు ట్రైన్ అగెనెస్ట్కి వెళ్తుంటుంది, బట్ నాకు ఓఏ డేటా కానీ నాకు గో చార్టిన్ కానీ ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ కానీ నాకు వ్యూ మాత్రం ఖచ్చితంగా నా వ్యూ ప్రకారం ఉందనుకోండి, ఖచ్చితంగా ఇది రిట్రేస్ అయినా కానీ మళ్ళీ వస్తుంది అన్న గ్యారంటీ టైంలో యావరేజ్ చేస్తాను. యావరేజ్ చేసిన ప్రైస్ కూడా ఇన్ కేస్ నాకు ఫేవరబుల్గా వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 150 దగ్గర బై చేస్తాను, అది నాకు కిందికి వెళ్ళింది, 130 దగ్గర నేను యావరేజ్ చేశాను, మళ్ళీ 140 వచ్చింది. 140 వచ్చిన తర్వాత నేను 130లో కొన్న నేను లెగ్ ఉంటుంది కదా, అది నేను మళ్ళీ క్లోజ్ చేసేస్తాను. అంటే మళ్ళీ నా బయింగ్ ప్రైస్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేయను. దానిలో 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చినాయో అది తీసేస్తాను. మీరేంటంటే మీరు ఇప్పుడు రివర్స్ చెప్పారు కదా, ఐ మీన్ లాస్ వెళ్తున్నప్పుడు దాన్ని క్లోజ్ చేస్తుంటారు కదా, డ్రాప్ చేస్తుంటారు కదా కొన్ని. నేను యావరేజ్ చేసిన దాన్ని నేను మళ్ళీ బై ప్రైస్ చేసే వరకు అయితే నేను వెయిట్ చేయను. దానిలో 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది కదా, అది క్లోజ్ చేసేస్తాను. మళ్ళీ ఈ లెగ్ అనేది నాకు దీనిలో రిస్క్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు యావరేజ్ చేసినా కానీ యావరేజ్ని ఎక్కువసేపు నేను హోల్డ్ చేయను, అంత నాట్ రిస్క్ ఎక్కువ అయిపోతుంది కదా అప్పుడు నాకు ఫేవర్గా రాకపోతే. సో అది ఆ 10 పాయింట్స్ నేను గెయిన్ చేసేస్తాను. ఇన్ కేసు నా ఫేవర్గా వస్తే ఈ లెగ్లో ప్రాఫిట్ వస్తుంది, ఇన్ కేసు లేదంటే ఈ లెగ్ లాస్ట్లో క్లోజ్ చేస్తాను. ఓకే, వెరీ గుడ్. మీ నాలెడ్జ్ షేర్ చేసినందుకు థ్యాంక్స్ అండి. రైట్, ఓకే. నెక్స్ట్
సో ఈ టాపిక్ రిలేటెడ్గా మీకు ఏవైనా డౌట్స్ లేదా మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా, నేను ఇలా చేశాను ఇలా వర్క్ అవ్వలేదు దీన్ని ఇలా చేయొచ్చా, అలాంటివి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేవా? ఓకే రైట్, చెప్పండి. నవీన్ గారు చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఇదే ట్రేడ్ లోనే మన ఈక్విటీ ఆప్షన్స్ లో చేయాలంటే మీరు ఎలా తీసుకుంటారు సార్? ఈక్విటీ ఆప్షన్స్ ఇదే ట్రేడ్ ఈక్విటీ ఆప్షన్స్లోనా? నేను ఫస్ట్ థింగ్ ఈక్విటీ ఆప్షన్స్ నేను చేయనండి. దానికి రీజన్ ఉంది, నాకు ఆడ బలమైన లాజిక్ ఉంది. ఇంట్రాడే చేయాలి సార్? ఇంట్రాడేనే నేను చేయనండి. ఓకే, ఆ లాజిక్ అడిగినా కూడా నేను క్లియర్గా ఓపెన్గా ఈ వీడియోలో నేను చెప్పగలను. చెప్పండి. రైట్, ఓకే. సో ఇది టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు మనము ఇంట్రాడేలో ఆప్షన్ బయ్యింగ్ గురించి మాట్లాడుతున్నాను నేను ఈ టాపిక్. సో ఇదే ట్రేడ్ని నేను ఎందుకు ఈక్విటీలో చెయ్యను అనడానికి రీజన్ చెప్తున్నా వినండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈక్విటీస్లో లాట్స్లో మనకు లాట్ సైజ్ పెద్దది ఉంటుంది. ఆప్షన్ బయ్యింగ్లో మనకు లాట్ సైజ్ అనేది పెద్దదిగా ఉంటుంది. సో ఆ లాట్ సైజ్ పెద్దది ఉండడం కారణంగా ఇక్కడ నుంచి మన స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి మనకి ఏదైతే విడ్త్ ఉందో ఈ విడ్త్ భరించాల్సిన లాస్ అనేది మన ఎంటైర్ క్యాపిటల్లో ఎంత పర్సంటేజ్ ఉందనేది చూస్తాను నేను. సో మోస్ట్లీ ఈ విడ్త్ ఏదైతే ఈ ప్రైస్లో నేను ఒక ఆప్షన్ బై చేసి ఈ రేంజ్ వరకు నేను ఒక ఆప్షన్ బై చేసిన ఆప్షన్ హోల్డ్ చేయాలంటే ఆ బై చేసిన ఆప్షన్ ఈ డిస్టెన్స్లో నాకు ఎంత లాస్ని అయితే జనరేట్ చేస్తుందో అంత లాస్ని భరించగలిగే అకౌంట్ నాదా కాదా అనేది నేను ఫస్ట్ చూసుకుంటాను అనమాట. సో ఒక పాయింట్ నెంబర్ 1 బాగా గుర్తుపెట్టుకోండి. ఈ డిస్టెన్స్లో నాకు 3,000 రూపాయలు లాస్ వస్తుంది అనుకుందాం. సో ఇక్కడ నేను ఒక ఆప్షన్ని బై చేశాను, ఇక్కడ నుంచి పడుతుందని నేను పుట్ ఆప్షన్ని బై చేశాను. సో ఈ పుట్ ఆప్షన్ని బై చేసిన తర్వాత నాకు ట్రేడ్ ఫెయిల్ అయింది. నా ట్రేడ్ నాకు స్టాప్ లాస్ హిట్ అయ్యే రేంజ్కి వెళ్ళింది. సో స్టాప్ లాస్ హిట్ అయ్యే రేంజ్కి వెళ్తానే నాకు 3,000 రూపాయలు లాస్ అనుకుంటే, సో 3,000 రూపాయలు ఈ ఒక్క ట్రేడ్కి భరించాలంటే నా ఎంటైర్ క్యాపిటల్లో నాకు ఆ 3,000 రూపాయలు నాకు ఎంత పర్సంటేజ్ అనే విషయం నేను ఫస్ట్ అబ్జర్వ్ చేస్తాను. సో 3,000 రూపాయలు నా అకౌంట్లో 1% అనుకుందాం. ఓకే, నాది పెద్ద అకౌంటే, 3 లక్షల రూపాయల అకౌంటు. సో ఈ ట్రేడ్ ఫెయిల్ అయితే, ఆప్షన్ బయ్యింగ్ చేసి నాకు ఈ ట్రేడ్ ఫెయిల్ అయితే నాకు భరించాల్సిన పోయేది 1%. సో ఓకే, ఎక్కడ దాకా రైట్ కదా. సో ఇప్పుడు ఆలోచించండి, కామన్ సెన్స్తో ఆలోచించండి. 3 లక్షల రూపాయలు ఉండే అకౌంట్లో, ఓకేనా, సో 3 లక్షల రూపాయల అకౌంట్లో మనం ఆప్షన్ బయింగ్ చేయాల్సిన అవసరం లేదు, అట్లాగని ఆప్షన్ సెల్లింగ్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. 3 లక్షల రూపాయల అకౌంటే ఉంటే మనము దీంట్లో ఆప్షన్ బయింగ్ ఎందుకు చేస్తాం? ఆప్షన్ బయింగ్ ఉండేది లో ప్రాబబిలిటీ గేమ్. దానికంటే బెటర్ ప్రాబబిలిటీ మనకు బుల్ పుట్ స్ప్రెడ్ వస్తుంది, లేదంటే బేర్ కాల్ స్ప్రెడ్ వస్తుంది. దానికంటే బెటర్ ప్రాబబిలిటీ ఉండే స్ట్రాటజీస్ ఉన్నాయి. సో ఇక్కడ బెటర్ ప్రాబబిలిటీ ఉండే స్ట్రాటజీస్తో వెళ్తాం అనమాట. సో ఒకవేళ మన అకౌంట్ 3 లక్షలు ఉంటే, ఓకేనా, సో ఒకవేళ 3 లక్షలు లేదు, మన అకౌంట్ 50,000 రూపాయల అకౌంటే అనుకుందాం. ఓకేనా, సో 50,000 రూపాయల అకౌంట్ అంటే సో ఇక్కడ నుంచి మనకి ఇది పడుతుంది. ఓకేనా, సో ఇక్కడ నుంచి మనకు పడుతుంది అనే వ్యూ ఉంది. మనకు స్టాప్ లాస్ హిట్ అయితే 3,000 పోతుంది. ఓకేనా, సో మనం 50,000లో 3,000 అనేది ఎంత పర్సంటేజ్? ఓకేనా, సో ఈ 3,000ని భరించగలిగే అకౌంట్ మనకి 50,000 రూపాయల అకౌంట్ ఈ 3,000ని భరించలేంది. సో 3,000ని భరించలేనప్పుడు ఈ ట్రేడ్ని నేను నా రిస్క్ మేనేజ్మెంట్ ప్రకారం నేను ఈ ట్రేడ్ని చేయకూడదు. సో ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆప్షన్ బయింగ్ని 90% ఆఫ్ ద ట్రేడ్స్లో అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సో ఎందుకంటే అది మనకు మేక్ చేసే లాస్ అనేది మన అకౌంట్ సైజ్కి సింక్ అయ్యేటట్లు ఉంటే, అది నిజంగా కనుక సింక్ అయితే దానికంటే బెటర్ ట్రేడ్స్నే మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట ట్రేడింగ్లో. సో అంత క్యాపిటల్ ఉన్నప్పుడు ఆప్షన్ బయింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేదు, అంత క్యాపిటల్ లేనప్పుడు ఇది మేక్ చేసే లాస్ అనేది మన అకౌంట్ని ఆల్మోస్ట్ బ్యాలెన్స్ చేసేలా కూడా ఉండదు. సో అటు ఇటు చూసినా బ్యాలెన్స్ అయ్యే ట్రేడ్స్ మనకు రేర్గా దొరుకుతాయి ఆప్షన్ బయింగ్లో. సో కాబట్టి నాకు అలాంటి రేర్ కేసెస్లో దొరికే ట్రేడ్స్ కోసం ఉన్న టైంని నేను వృధా చేసుకొని లో ప్రాబబిలిటీ గేమ్ని అయితే నేను ఎక్కువ ఆడను మార్కెట్లో. అంతకు మించి ఇంకేం లేదు. నాకున్న అనుభవం ప్రకారం నేను ఎదుర్కొన్న కామన్ సెన్స్ క్వశ్చన్ ఇదే అనమాట. అంత లాస్ని భరించగలిగేటప్పుడు ఈ స్ట్రాటజీ ఇది ఎందుకు, నేకుడ్ బయ్యింగ్ నేరుగా స్ప్రెడ్లోకి వెళ్ళొచ్చు కదా అని అనిపించింది నాకు. అది నాకు ఉన్న కామన్ సెన్స్ అంతే అండి, అదే నా లాజిక్, ఇంకేం లేదు. దీని పట్ల మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నిస్సందేహంగా అడగచ్చు. నేను దానికి సంబంధించి కూడా నేను ఆన్సర్ చేస్తాను. సార్ ఓకే, పోనీ ఇప్పుడు వరకు నేను చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది అని నమ్ముతున్నారా మీరు, లేదా వీడేదో నోట్కి వచ్చింది వాగాడనే అనుమానంతో కూడా ఉన్నారా? నేను దానికి కూడా నేను ఓపెన్గా చెప్తున్నాను. నేను ఈ వీడియో చేస్తున్న దానికి కూడా ఛాలెంజ్ అదే అనమాట. అంటే ఛాలెంజింగ్ అంటే ఓపెన్గా చెప్పడం, ఓపెన్గా ఏ ప్రశ్న వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమయ్యే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది కదా అందరికీ?
హలో. క్రిస్టల్ క్లియర్. యా ఓకే. నేను చెప్పిన లాజిక్ అన్న నచ్చిందా? లేదు నచ్చిందంట, సారీ. వర్క్ అవుతుందా? కామన్ సెన్సే కదా అది. సార్ నాకు డౌట్ సార్. యా అడగండి సార్. సార్ ఇప్పుడు నేను 1 lakh ఉంది, బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ సెల్లింగ్ చేద్దాం అనుకున్నాను సార్. 1 lakh ఆప్షన్ సెల్లింగ్ కొంచెం 1 lakh నా రిస్క్ ఇది 1% ఉంది సార్, అంటే 1000. 1000 ఉంది ఒక ట్రేడ్లో. నేను 15 minutes టైం ఫ్రేమ్ లో ట్రేడ్ చేస్తున్నాను. నా స్టాప్ లాస్ సపోజ్ ఒక ట్రేడ్ వచ్చింది, దాని స్టాప్ లాస్ వచ్చేసి ఒక 50 points అలా ఉంది సార్. ఓకే. సో ఇప్పుడు అడగండి మీరు చెప్పండి. నేను అప్పుడు నా స్టాప్ లాస్ అనేది ఒక 1500 2000 అవుతుంది సార్. అప్పుడు నేను 15 minutes కాకుండా లోవర్ టైం ఫ్రేమ్ లోకి 5 minutes లోకి వెళ్ళి చేసుకోవచ్చా రిస్క్ తగ్గించుకోవడానికి, లేదా? మీరు లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళినా మీ ఎంట్రీ పాయింట్ అదే. మీకు అక్కడ తగ్గేది ఏంటంటే స్టాప్ లాస్ విడ్త్ తగ్గుతుంది. సో స్టాప్ లాస్ విడ్త్ తగ్గితే ఏమవుతుంది అన్న విషయం నేను క్లియర్గా చెప్తూనే వచ్చాను ఈ వీడియో మొత్తంలో. మీకు లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏమవుతుంది, లోవర్ టైం ఫ్రేమ్లో ఏం జరుగుతుందండి, స్టాప్ లాస్లు చిన్నవి ఉంటాయి, టార్గెట్లు చిన్నవి ఉంటాయి. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎగిరిపోతాయి మీకు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, ట్రేడ్ మనకు అగైనెస్ట్గా వస్తుంటే మనం ఏం చేయాలనేది కదా కాన్సెప్ట్ ఇక్కడ. సో మీరు లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే మీరు ట్రేడ్ మీకు అగైనెస్ట్గా వచ్చిందని ఫౌండ్ చేసేలోపు మీకు ట్రిగ్గర్ అయిపోతుంది స్టాప్ లాస్. సో మీ ఎంటైర్ లాస్లోకి వెళ్ళిపోతారు. 2% ఒకే అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ ఎంటైర్ క్యాపిటల్ నుంచి 2% ఎగిరిపోతుంది. అంటే మీకు ఏం జరిగిందో తెలీదు. మీరు పక్క ట్రేడ్లు చూస్తున్నారు, వేరే ట్రేడ్స్ వెతుకుతున్నారు, వెతికేలోపు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది 2% పోతుంది మీకు అకౌంట్లోంచి. బట్ ఈ ట్రేడ్స్లో ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ట్రేడ్లో 2% అంత ఈజీగా పోదు. మీరు ఏ ట్రేడ్స్ వెతుకుతున్నా మళ్ళీ మీరు వచ్చి అబ్జర్వేషన్ చేసే టైంకి మీకు ట్రేడ్లో మీ క్యాపిటల్ పోయి ఉండదు. సో స్టాప్ లాస్ విడ్త్లో ఉన్న లాజిక్ అది. క్లియరా? ఓకే సార్. ఇప్పుడు 5 minutes టైం ఫ్రేమ్ లో చేస్తున్నా, 15 minutes లో చేస్తున్నా కూడా 5 minutes అనేది చిన్నగా అవుతుంది. ఇప్పుడు మనం 15 minutes చేసిన 1 hour లో ఆలోచించి కూడా అలాగే ఆలోచిస్తారు కదా సార్. సార్ ఇక్కడ మీకు అర్థం కాని విషయం ఏంటంటే మల్టీ టైం ఫ్రేమ్ ఆలోచించే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రైజ్కి స్టిక్ అవుతారు, ఒక టైం ఫ్రేమ్కి కాదు. అలాగని ఒకే సింగిల్ టైం ఫ్రేమ్లో హైయర్ టైం ఫ్రేమ్లోనే చేస్తున్న వాళ్ళు వాళ్ళకున్న స్టాప్ లాస్లు కూడా పెద్దగా ఉంటాయి, వాళ్ళకి కొంచెం టైం కూడా ఉంటుంది. సో మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు మీరు చెప్పింది నాకు అర్థమైనంత ప్రకారం ఏంటంటే మల్టిపుల్ టైం ఫ్రేమ్లో చూస్తున్న వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు, లేకపోతే సార్ ఒకసారి మీరు చెప్పండి సార్, నేను ఒకసారి మీకు మళ్ళీ నేను ఆన్సర్ చేస్తాను. సార్ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, సో మీరు కొంచెం మళ్ళీ అడగండి, నేను స్పష్టంగా చెప్తాను. లేదు సార్, ఇప్పుడు నేను అనేది ఎలా అంటే 15 minutes టైం ఫ్రేమ్ లో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని నేను రిస్క్ ఎక్కువ ఉంది కదా అని 5 minutes లోకి వెళ్ళి చేసుకుంటే స్టాప్ లాస్ తక్కువ ఉంటుంది కదా అని చెప్పి అంటున్నాను. మీరు అన్నారు ఇప్పుడు స్టాప్ లాస్ అనేది మనం 15 minutes లో ఎంత పెట్టుకుంటాం కదా, 5 minutesకి వెళ్ళినా కూడా ఆ పైకి వెళ్ళిందంటే అదే స్టాప్ లాస్ కొడుతుంది కదా అని అంటున్నారు మీరు. అట్లా అనట్లేదు. 5 minutesకి వెళ్తే మీకు స్టాప్ లాస్ విడ్త్ తగ్గుతుంది, పెరగదు. ఒకవేళ మీరు అంతే పెట్టుకుంటే మీరు 15 minutesలో టైం ఫ్రేమ్లో చేసినా 5 minutesకి వెళ్ళినా మీకు పెద్ద తేడా ఏమి ఉండదు. సో జనరల్గా టైం ఫ్రేమ్ డౌన్ అయ్యేది స్టాప్ లాస్ చిన్నవి, టార్గెట్లు చిన్నవి, క్విక్ ఎంట్రీస్ క్విక్ ఎగ్జిట్స్ కోసం వెళ్తుంటాం లోవర్ టైం ఫ్రేమ్స్కి. ఓకే సార్. సో మీరు 15 minutesలో ఏ ఎంట్రీ పాయింట్ ఉందో అదే ఎంట్రీ పాయింట్ 5 minutesలో, 15 minutesలో టైం ఫ్రేమ్లో ఏ స్టాప్ లాస్ రేంజ్ ఉందో అదే స్టాప్ లాస్ రేంజ్ మీకు 5 minutesలో అంటే మీకు మీరు ఎక్కడ ట్రేడ్ చేసినా అదే కదా. సో నేనేం చెప్పానంటే సార్, మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ చూసే వాళ్ళకి ప్రైస్ అనేది స్టిక్ అయి ఉంటారు. వాళ్ళు ఏ టైం ఫ్రేమ్లో చూసినా వాళ్ళ స్టాప్ లాస్ 292నే. సో ఇక్కడ మన స్టాప్ లాస్ 292నే. ఇప్పుడు నేను మీకు ఈ ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ట్రేడ్లో మీకు 290 అనేది మనకు మేజర్ లెవెల్. మీరు 3 minutesకి వెళ్ళినా 290 బ్రేక్ అవ్వకూడదు, 1 hourకి వెళ్ళినా 290 బ్రేక్ అవ్వకూడదు, అసలు మీరు చార్టే చూడకపోయినా 290 బ్రేక్ అవ్వకూడదు. సో మైండ్ ప్రైజే ఇక్కడ గేమ్ చేస్తుంది. సో ఇక్కడ మన స్టాప్ లాస్ 292, బ్రెయిన్లో 292 రన్ అవుతుంది. ప్రైస్ ఎప్పుడు 292 హిట్ అవుతుందో 292కే ఎగ్జిట్ అవ్వాలి. సో మీరు 5 minutesకి వెళ్ళినా 292 కామన్, 1 hourకి వెళ్ళినా 292 కామన్. సో ఎక్కడికి వెళ్ళినా ప్రైస్ కామన్. సో ప్రైస్ యాక్షన్లో ప్రైస్ కామన్. ప్రైస్ యాక్షన్లో మనకు పర్టికులర్గా ఒక టైం ఫ్రేమ్ ఇది అంటూ ఏం ఉండదండి. సో ప్రైజే మైండ్లో ఉంటుంది. సో ఇక్కడ గేమ్ అంతా ప్రైస్తో ఆడుతున్నాం మనం, కాబట్టి ఇది ప్రైస్ యాక్షన్ అయింది. ఓకేనా? సో 287 మన ఎంట్రీ పాయింట్. మీరు 3 minutesలోకి వెళ్ళినా ఎంట్రీ పాయింట్ 287లోనే ఎంట్రీ తీసుకుని ఉంటారు. సో ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా స్టాప్ లాస్ 292 కాబట్టి మీరు ఏ టైం ఫ్రేమ్లో చూసినా 292 దగ్గర వరకు మీరు హోల్డ్ చేయాలి ట్రేడ్ని, ఈ ట్రేడ్ని.
ఓకేనా, క్లారిటీనా సార్? ఓకే సార్, ఓకే. రైట్, ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేవంటే చార్ట్ని అయితే క్లోజ్ చేద్దాం. సార్ నాకు ఒక క్వశ్చన్ సార్. అడగండి సార్. మనకి స్ట్రాటజీ బిల్డప్ చేసినప్పుడు బెల్ కర్వ్ లాగా వచ్చేసి దాంట్లో 1 స్టాండర్డ్ డివియేషన్ 2 స్టాండర్డ్ డివియేషన్ అని ఉంటుంది కదా. అవును సార్. సో ఆ స్టాండర్డ్ డివియేషన్ ఫార్ములా కానీ ఎక్కడ చెప్పలేదు సార్. అది మీరు ఏమన్నా ఐడియా ఉందా దానికి? అది వాళ్ళు ఏ బేస్ చేసుకొని 1 స్టాండర్డ్ డివియేషన్ 2 స్టాండర్డ్ డివియేషన్ చెప్తున్నారు? ఒక నిమిషం సార్, అది టాపిక్ ఇది ఈ వీడియోకి సంబంధించింది కాదు సార్, ఇది వీడియో రికార్డ్ అవుతుంది. అది టాపిక్స్ అందుకని సారీ. అది నేను జనరల్ వాయిస్ చాట్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఇది జస్ట్ వీడియో పర్పస్ మీద చేస్తున్న వీడియో. ఓకే, స్క్రీన్ రికార్డింగ్లో ఉంటుంది సార్. ఓకే, సో ఈ టాపిక్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే వీడియోని క్లోజ్ చేద్దాం. మనం జనరల్ టాపిక్ మీద మనం మాట్లాడదాం. ఓకే, చెప్పండి సార్ మీరు. బ్రో చెప్పండి బ్రో. ఈ చార్ట్లో అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తే ఏ ప్రైస్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేస్తారు? బ్రదర్ ఏ విధంగా చేస్తారు? ఒకటి, నేను ఇది ఇంట్రాడే ఈక్విటీ పాయింట్న మనం ఈ వీడియో చేస్తున్నాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నది. సో ఓకే, మనం ఆప్షన్ సెల్లింగ్ దానికి లేదు. నేను ఇప్పుడే ఆన్సర్ చేస్తాను మీకు, ఆ సార్ కూడా. రైట్, ఇంకా ఈ టాపిక్ పైన ఏమీ లేదు కాబట్టి నేను క్లోజ్ చేసేస్తున్నాను ఈ టాపిక్ని. సో మనం జనరల్ వాయిస్ చాట్లో మనం కంటిన్యూ చేసుకుందాం. మీ డౌట్స్ ఏమన్నా నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా? సో ఈ టాపిక్ మీకు ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ఇంట్రాడేలో నేను తీసుకునే పొజిషన్, స్టాప్ లాస్ విత్, పిరమిడింగ్, స్కేలింగ్ ఇన్, స్కేలింగ్ అవుట్, మనకు రిస్క్ మేనేజ్మెంట్, ఈ సైకాలజీ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా అడగండి. లేదనుకుంటే ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. ఓకే, ఏం లేవు కదా? సో రైట్, ఓకే. అందరికీ ఒక క్లారిఫికేషన్, ఈ వీడియోస్ ఇప్పటివరకు చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, ఫ్యూచర్లో మనం దీన్ని అప్లోడ్ చేయబోతున్నాం కాబట్టి, సో ఈ వీడియోలో మనం చేసే కంటెంట్ ద్వారా మీ వల్ల నాకు ఏవైనా రెవెన్యూ సోర్స్ ఏమైనా ఉందా? సో నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకంటే ఇది నేను యూట్యూబ్లో వాళ్ళకి చెప్తున్నా, ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళకి నేను చెప్పడానికి. సో ఇప్పటి వరకు మీరు వింటున్న మీరు నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ నుంచి నాకు ఎటువంటి ప్రాఫిట్ ఏదైనా ఉందా? ఒకటి, నేను ఎక్కడైనా మీకు అకౌంట్స్ ఓపెన్ చేయండి అని ఎక్కడైనా ఒక్క లింక్ అయినా ఇచ్చానా? మన ఛానల్లో ఏదైనా ఒక ఛానల్ ప్రమోట్ చేశానా? లేదు సార్, ప్యూర్లీ నాలెడ్జ్ షేరింగ్ సార్ మీ నుంచి అయితే. ఓకే, రైట్. సో ఓకే, సో ఛానల్ జెన్యూన్. సో సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అనుకుంటున్న వారు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకునే దానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, రైట్. సో వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను నేను. సో